ఆంధ్రప్రదేశ్ కిరీటంలో మరో కలికితురాయి రేపు ప్రారంభోత్సవం కాబోతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగ్గ ఎయిర్పోర్ట్ అది హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మాత్రమే. అది కూడా విడిపోవడానికి కొన్ని సంవత్సరాల ముందు వచ్చింది. అంతకుముందు బేగంపేట ఎయిర్పోర్టే అతిపెద్ద ఎయిర్పోర్ట్ మనకు అన్నిటికీ. పెద్దగా అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా చాలా తక్కువగా మనకున్నాయి. చెన్నైయో ముంబైయో వెళ్ళాల్సిన పరిస్థితి. కేంద్రంలో వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ని ప్రతిపాదించడం, భూసేకరణ ఇవన్నీ పనులన్నీ చేసిన తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, ఇక్కడ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని ఇంకా త్వరితగతిన పూర్తి చేయడంతో ఇవాళ మనం బ్రహ్మాండమైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హైదరాబాద్లో చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి వచ్చింది అనేది అది మాటల్లో చెబితే అయ్యేది కాదు. ఎందుకంటే ఎయిర్ కనెక్టివిటీ అనేది ఈ రోజుల్లో అత్యంత ముఖ్యమైనది. ఎయిర్ కనెక్టివిటీ లేనిది మీకు విదేశీ పెట్టుబడులు రావు, ఐటీ ఇండస్ట్రీ రాదు, ఫార్మా ఇండస్ట్రీస్ రావు, ఏది రాదు. ఎంతసేపు మన ఇంట్లో ఉన్న మనమే చేసుకోవాలి తప్ప బయట వాళ్ళు వచ్చి ఎవరు ఇక్కడ పెట్టుబడులు పెట్టరు. ఒక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్తోనే హైదరాబాద్ మొత్తం పశ్చిమ దిశగా శరవేగంగా వెళ్ళిపోయింది. ఇవాళ ఎక్కడికో వెళ్ళిపోయింది. శంషాబాద్ను కూడా దాటేసి వెళ్ళిపోతుంది హైదరాబాద్ విస్తరణ. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కోసం ఔటర్ రింగ్ రోడ్ వేస్తే ఇప్పుడు దాన్ని కూడా దాటేసి రీజనల్ రింగ్ రోడ్ కూడా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే డెవలప్మెంట్ విస్తరణ అనేది ఆ స్థాయిలో వెళ్ళిపోతుంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్కి ఎయిర్పోర్ట్ లేదు. ఏదో చిన్నవి గన్నవరం ఒకటి ఉంది, అది డొమెస్టికే. తర్వాత విశాఖపట్నం ఉంది, అది ఇంటర్నేషనల్ ఇదేం కాదు. అది కూడా సాయంత్రం 6 గంటల తర్వాత ఫ్లైట్ దిగడానికి అక్కడ నేవల్ పర్మిషన్స్ లేవు. ఎందుకంటే అది వ్యూహాత్మకంగా అది మనకి నేవల్ బేస్ అది విశాఖపట్నం అనేది. సో అందువల్ల అలా ఎయిర్పోర్టే నేవల్ వాళ్ళ కోసం కట్టుకున్న దాని పేరే ఐఎన్ఎస్ డేగా. దాన్ని ఇక విధిలేని పరిస్థితిలో ప్యాసింజర్ ఎయిర్పోర్ట్గా వాడుకుంటున్నారు అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాడుకుంటున్నారు. ఈ మొత్తం ఇదంతా కూడా ఒకే ఒక్క స్ట్రోక్తో మారిపోతుంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. అది ఎక్కడ అంటే అభివృద్ధి పరంగా, ఐటీ పరంగా డెవలప్ అవుతున్న విశాఖపట్నానికి కూతవేటు దూరంలో, హైదరాబాద్కి ఎలాగైతే కూతవేటు దూరంలో ఆ రోజున శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం అయ్యిందో సేమ్ అదే తరహాలో విశాఖపట్నానికి కూతవేటు దూరంలో భోగాపురంలో రేపు ప్రారంభం కాబోతోంది అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. మన్యం వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరుతో ప్రారంభం కాబోతున్న ఈ ఎయిర్పోర్ట్ ఇది శరవేగంగా అభివృద్ధి దిశగా దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అద్భుతమైన గ్రోత్ ఇంజన్ లాంటిది. ఒకవైపు రాయలసీమలో రకరకాల పరిశ్రమలు, అది ఏదైనా కావచ్చు, ఫార్మా కావచ్చు, ఆటో ఇండస్ట్రీ కావచ్చు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే పవర్ జనరేషన్ కావచ్చు, లేకపోతే స్టీల్ కావచ్చు, ఇంకా చాలా రకాల ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్ కావచ్చు. వీటన్నిటితో పాటు వ్యవసాయానికి సంబంధించిన ఉద్యానవనాలు కావచ్చు, ఇటువంటి వాటన్నిటికీ రాయలసీమ హబ్గా మారుతుంది. అలాగూ మైనింగ్ అనేది ఎట్లాగూ రాయలసీమకి అది పెట్టని కోట, ఖనిజాలు. దానికి తోడు ఇప్పుడు ఏకంగా గోల్డ్ మైనింగే వచ్చి పడింది రాయలసీమలో. అటు కర్నూలు జిల్లాలో కానీ, ఇటు చిత్తూరు జిల్లాలో కానీ గోల్డ్ మైనింగ్ అక్కడ తవ్వుతున్నారు, ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో రాయలసీమ ఆ రకంగా అభివృద్ధి దిశగా దూసుకుపోతుంటే, ఇటు కోస్టల్ జిల్లాలకు వచ్చేసరికి
కోస్టల్ జిల్లాలో వివిధ వనరులు ఉన్నాయి, అద్భుతమైన వ్యవసాయ ఆధారిత జిల్లాలో అద్భుతమైన వ్యవసాయం పంట పొలాలు ఉన్నాయి, మంచి సాగునీరు అందుబాటులో ఉన్న ప్రాంతం. దానికి తోడు రాజధాని అక్కడే వస్తుంది, పోలవరం వస్తుంది, కృష్ణా డెల్టా అభివృద్ధి చెందుతోంది, గోదావరి పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీళ్ళు వెళ్తున్నాయి, అక్కడ నుంచి పెన్నా నదిని కూడా అనుసంధానించాలనే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. వీటికి తోడు బ్రహ్మాండమైన మైనింగ్, క్వార్ట్జ్ లాంటి మైనింగ్ ఉంది ప్రకాశం జిల్లాలో కానీ, లేకపోతే ఇటు కృష్ణా జిల్లాలో కానీ, పార్ట్ ఆఫ్ గుంటూరులో కానీ, నెల్లూరులో కానీ రకరకాల గ్రానైట్ ఇవి మైనింగ్, అన్ని రకాల వీటితో అది ఉంది. ఈ ఉత్తరాంధ్ర విశాఖని ఇది చేసుకుని విశాఖలో ఐటీ ఇండస్ట్రీ గ్రోత్ కారిడార్గా దాన్ని తయారు చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఈ ఎయిర్పోర్ట్ అనేది ఒక అద్భుతమైన గ్రోత్ ఇంజన్ టేక్ ఆఫ్ అవుతోంది. వీటన్నిటికి తోడు సుదీర్ఘమైన 950 కిలోమీటర్ల పై చిలుకు సముద్ర తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. వ్యవసాయంతో పాటు అగ్రికల్చర్తో పాటు ఆక్వాకల్చర్ అద్భుతంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ ఆక్వాకల్చర్కి సంబంధించిన కార్గో సర్వీసెస్ కూడా ఎయిర్పోర్ట్ చాలా ఇంపార్టెంట్. పోర్ట్లు ఉన్నాయి, సీ పోర్ట్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ కూడా చాలా ఉపయోగకరమైన ఎయిర్పోర్ట్. దానికి సంబంధించి కూడా ఎలాంటి లాభాలు ఉండబోతున్నాయి అనేది మనం చర్చించవచ్చు. భోగాపురం ఎయిర్పోర్టుకున్న స్పెషాలిటీస్ ఏంటి, దానివల్ల ఎలాంటి డెవలప్మెంట్ జరగబోతోంది, ఇది ఏ రకంగా ఉత్తరాంధ్ర చరిత్రను మార్చేయబోతోంది. ఉత్తరాంధ్ర చరిత్రను మార్చేయడం అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ చరిత్రను మార్చేయడమే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పాత ఉమ్మడి జిల్లాల్లో 7 వెనుకబడిన జిల్లాలుగా గుర్తించేవారు. ఆ 7 వెనుకబడిన జిల్లాల్లో 4 రాయలసీమ జిల్లాలు పూర్తిగా, 3 ఉత్తరాంధ్ర జిల్లాలు. అంటే ఉత్తరాంధ్ర పాకెట్ మొత్తం వెనుకబడిన ప్రాంతంగానే గుర్తించబడి ఉంది. అలాగే రాయలసీమ కూడా అలాగే ఉండింది. సో ఇవాళ అక్కడ ఈ భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో రేపు టేకాఫ్ అవబోతున్న ఈ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేయబోతోంది, విశాఖపట్నం రూపురేఖలు మార్చేయబోతోంది. ఇప్పటికే గూగుల్ లాంటి సంస్థలు అక్కడ డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ దానికి ఉన్న స్పెషలైజేషన్ ఏంటో తెలుసు. అమెరికాకు అవతల ప్రపంచంలో అమెరికాను కాదని వేరే చోట గూగుల్ సెంటర్ పెడుతున్నారు గూగుల్ వాళ్ళు. అది మొట్టమొదటిది విశాఖలోనే, దానికి ఉన్న స్పెషలైజేషన్ అది. అలాంటి విశాఖకి ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. విశాఖకు రావడం అంటే ఉత్తరాంధ్ర మొత్తానికి రావడమే. ఇక విశాఖ, గ్రేటర్ విశాఖ ఈ శ్రీకాకుళం దాకా అయిపోతుంది. మొత్తం ఇదంతా ఒకటి హబ్గా మారే అవకాశం ఉంది. ఎలాగంటే ఇప్పుడు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ ఈ ఉమ్మడి జిల్లాలు ఎలాగైతే కలిసిపోయినాయో ఒక్క ఎయిర్పోర్ట్తోనే, ఇప్పుడు అక్కడ కూడా అదే పరిస్థితి. సో ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని విజువలైజ్ చేస్తే మనం ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ ఎలా ఉండబోతోంది, భోగాపురం అనే ఒకే ఒక ఎయిర్పోర్ట్తో ఎలా మారిపోతుంది దాని స్వరూపం, సాగర్ తీరం ఎలా రూపాంతరం చెందబోతోంది, దాని ద్వారా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఎలా అభివృద్ధి చెందబోతోంది, ఇలాంటివి ఇంకేమేమి రాబోతున్నాయి ఎయిర్పోర్ట్స్ అనేవి కూడా ఇంకొంచెం డీటెయిల్గా మనతో చర్చలో లోక్సత్తా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు బాబ్జీ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూలా గారు ఉన్నారు. మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా బాబ్జీ గారు నమస్తే అండి. నమస్తే అండి. బాబ్జీ గారు, ఈ ఎయిర్పోర్ట్ భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం స్టార్ట్ అవబోతుంది కదా, అది భోగాపురం అయినా కూడా దానికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్గానే గుర్తింపు ఉంటుంది. దానికి ఏవియేషన్ డిపార్ట్మెంట్ కూడా దానికి VTZ అనే ఇచ్చారు. ఇంతకుముందు ఏదైతే విశాఖపట్నానికి కోడ్ ఉండేదో VTZ అని, ఆ కోడ్నే ఇప్పుడు దీన్ని కూడా కేటాయించారు. సో అది మనకి భోగాపురం అని చెప్పుకోవడానికి ఉన్నా కూడా హైదరాబాద్ శంషాబాద్ అన్నట్టుగా పిలుచుకోవడానికి ఉన్నా దాన్ని విశాఖపట్నంగానే పిలుస్తారు రికార్డ్స్ ప్రకారం. సో ఓకే, వాట్ ఎవర్. సో ఈ ఎయిర్పోర్ట్ మరికొన్ని గంటల్లో
మరికొన్ని గంటల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది అన్నాళ్ళ కళ ఇది. సో ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర వాసుల మనోభావాలు కానీ మీలాంటి వాళ్ళు అక్కడ ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి ఎలా ఫీల్ అవుతున్నారు ఇనిషియల్ గా అది చెప్పండి. వికే గారు, ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి, పెద్దలు విక్రమ్ పోలా గారికి, సోదరులు పట్టాభి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ఎందుకంటే నాకు మనసులో ఉన్నటువంటి ఆనందాన్ని చెప్పుకునే అవకాశం మీరు కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే నేను మొదటిసారి మిమ్మల్ని చూసింది బొత్స ఝాన్సీ ఉప ఎన్నికల్లో చూశాను. అవును. అప్పుడు ఆ రోజు మీరు రిపోర్టింగ్ లో ఉన్నారు, నేనేమో లోక్ సత్తాలో ఉన్నాను ఉద్యమ సంస్థలో. అప్పటి నుంచి మీరు అటు నేను ఇటు కంటిన్యూగా ప్రజాస్వామ్యంలో పనిచేస్తూనే ఉన్నాం మనం. ఇది గొప్ప ఉద్వేగభరితమైనటువంటి వాతావరణం. మా జీవితంలో జయప్రకాష్ నారాయణ గారి దగ్గర పనిచేసిన తర్వాత వికే గారు, విజయనగరం జిల్లాలో 2 కీలకమైన అంశాల్లో మా పాత్ర, లోక్ సత్తా పాత్ర, బాబ్జీ పాత్ర కీలకం. ఒకటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, 2 JSW జిందాల్ అల్యూమినియం కర్మాగారం కోసం మొన్న జరిగినటువంటి ప్రారంభోత్సవంలో భూసేకరణలో, అంటే 2007-8లో ఆ రోజు జయప్రకాష్ నారాయణ గారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున మనం పోరాటం చేసాం, అన్ని జరిగినాయి. ఈ రోజు మొట్టమొదట మనం ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గౌరవనీయులు ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల పైన, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి గారు, పెద్దలందరి సమక్షంలో ప్రారంభం రేపు జరుగుతుంది. చాలా ఆనందకరమైన అంశం. అయితే వికే గారు, ఇక్కడ 4 అంశాలు మీ నోటీసులో పెట్టాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ల్యాండ్ పూలింగ్ చేయలేకపోయాడు. పలానా పరిశ్రమకి భూ కేటాయింపులు చేయలేకపోయాడు. ఆ పేరు భారతదేశ రాజకీయ చరిత్రలో చంద్రబాబు తీసుకున్నంతగా ఎవరూ తీసుకోలేదు. ఎందుకు అంటే భూసేకరణ అత్యంత కష్టమైనటువంటి అంశం. చాలా మంది మాటలు చెప్తారు, కానీ భూసేకరణ అంత ఆషామాషి కాదు. కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నలుగురు వ్యక్తులు చాలా అద్భుతంగా కష్టపడ్డారు. ఒకరు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆ రోజు విజయనగరం జిల్లా కలెక్టరు, ఇప్పుడు షెడ్యూల్ ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ MM నాయక్ గారు. 2 ఈరోజు సచివాలయంలో CCLAలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి లక్ష్మారెడ్డి, ఆ రోజు భోగాపురం తహసీల్దార్. 3 ఒక రిటైర్డ్ RDO శ్రీనివాసమూర్తి అని, చాలా గొప్ప జెంటిల్మెన్. అంటే ఈ ముగ్గురు టీం అండి. ఈ ముగ్గురుతో పాటు పోలీసులు, ఆ రోజు కాళిదాస్ వెంకటరంగారావు DIGగా చేసి రిటైర్ అయిపోయారు. తర్వాత మళ్ళా మనకి ఇప్పుడు ఉన్నటువంటి IG ఎవరైతే రాజకుమార్ ఉన్నారో ఆవిడ SPగా పనిచేశారు. అట్లాగే చాలా మంది పెద్దవాళ్ళు పనిచేశారు. వీళ్ళు గొప్ప కష్టపడ్డారండి. ఆ రోజు భూసేకరణకి ఎంత ఇబ్బంది అనుకుంటున్నారు. కొన్ని పార్టీలు ఎప్పుడు వ్యతిరేకిస్తా ఉంటాయి ప్రతిదాన్ని. ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు దొంగచాటును ఉంటారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అక్కడక్కడ అడపదడప మాట్లాడుతూ ఉంటారు. కానీ మా ఓటోళ్ళు నిర్భయంగా మాట్లాడాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తే ఈ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో బడుగు బలహీన వర్గాల జీవితాలు కొంత బాగుపడతాయి, వలసలు తగ్గుతాయి, మన పిల్లలకు ఉపాధి వస్తుంది, మీరు నమ్మండి, ప్రభుత్వాన్ని నమ్మండి, ఇవ్వండి అని. దానికి చంద్రబాబు నాయుడు గారి తాలూకా ట్రేడింగ్ బాగా పనికొచ్చింది. ఆయన ఆ నమ్మకాన్ని కలిగించారు. రెండోది, మనం అన్నిటికన్నా కీలకంగా ఈ రోజు మనం మాట్లాడుతున్న దాంట్లో ఏవియేషన్ మినిస్టర్ గా అశోక్ గజపతిరాజు గారు ఆ రోజు ఉండటం, ఆయన ఇమీడియట్ గా క్లియరెన్స్లు తేవడం, అలాగే ఈ రోజు మళ్ళా రామ్మోహన్ నాయుడు గారు ఉండటం, క్లియరెన్స్లు తేవటం. 3వ అంశం మనం కీలకంగా తీసుకోగలిగితే అండి, అద్భుతమైనటువంటి ప్రేమతో పనిచేసిన సంస్థ GMR సంస్థ. ఆయన గ్రంథి మల్లికార్జునరావు గారిది రాజాం, కోతవేటి దూరం. ఆయన భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లో అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తి. నా సొంత జిల్లా, నేనున్నాను, నా కళ్ళ ముందు పెద్దది కడతాననే తృప్తితోటి అద్భుతమైన కన్స్ట్రక్షన్ చేయగలిగారు. వీళ్ళందరినీ ఈ రోజు మర్చిపోకూడదు. అలాగే అత్యంత కీలకమైనది ఏంటంటే 404 కుటుంబాలు ఈ భూములు ఇచ్చిన వాళ్ళు. 2706 ఎకరాలు, 2750 ఎకరాలు మనం భూసేకరణ చేశాం. ఈ 406 కుటుంబాలు ఎంతో ప్రేమతోటి ఈ భూమిని ఇచ్చాయి. ఆ ఇవ్వడం వెనకాతల అనేక మంది రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు, పెద్దలు, రాజకీయ పార్టీలు అనేక కష్టపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తల పీక్కోల్సి వచ్చింది. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు, వీళ్ళు భూసేకరణ జరిగినప్పుడు ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నారు.
అవును. వాళ్ళందరినీ ఆయన ఏం చేశాడు, ముందు ప్రచారంకి వచ్చినప్పుడు అక్కడేమో మధ్యాహ్నం పూట ఈగలు తోలుకుంటున్నారు వైజాగ్ లో, ఎయిర్పోర్ట్ ఇక్కడ అవసరమా, మన పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన కోర్టుకు పోతాం, మీ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తాం అని చెప్పినవాడు. మళ్ళా ఆయనే చెప్పింది అంటే ఎర్ర బస్సు రాలేని ప్రాంతంకి ఎయిర్ బస్సు ఎట్లా వస్తుంది అని చెప్పని. ఇవన్నీ జనం మర్చిపోరు వికే గారు. ఈ పరిణామం నుంచి అడుగు వేసి మనం గొప్ప ఆనందకరమైన అంశం అంటే 2024 జూలై 11వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు మొన్న కూటమి అధికారం కూర్చుని తను వచ్చి ఇచ్చిన తొలి మాట ఏంటంటే, నా పట్ల నమ్మకంతో మీరు ఉత్తరాంధ్ర ప్రజలు నాకు అధికారాన్ని ఇచ్చారు, నేను మీ నమ్మకాన్ని వమ్ము చేయను, మీ రుణం తీర్చుకుంటానని చెప్పిన మాటకి రేపు ప్రారంభోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయటం, ఇది ఉత్తరాంధ్ర సార్, ఇది ఉత్తరాంధ్రకి గేమ్ చేంజర్. ఉత్తరాంధ్ర జనం జీవితాన్ని మార్చగలకి ఎక్కువ అవకాశం ఉంది, కానీ త్వరగతిన తగిన ప్రణాళికలతో జరగాలి. ఈ రోజు 13,000 మంది గిరిజనులు పిల్లలతో ఏముంది దింస రికార్డు వరల్డ్ రికార్డ్ ఆఫ్ గిన్నీస్ లోకి వెళ్ళింది అంటే రేపటి ఏర్పాట్లలో అది కీలకమైంది. చాలా చాలా ఆనందపడుతున్నాం. ఇది ఇంత పెద్ద వ్యవస్థ అంటే విజయనగరంలో అల్లూరు సీతారామరాజు పేరు పైన అల్లూరు సీతారామరాజు పుట్టింది విశాఖపట్నం, విజయనగరం జిల్లా, ఉమ్మడి జిల్లా, ఇక్కడే మా పద్మనాభం మండలంలో పుట్టారు ఆయన, పాండ్రంకి గ్రామంలో. ఆ మనిషి పేరుని తీసుకొచ్చి పెట్టడాన్ని మేము చాలా ఆనందించాము ఆ రోజుల్లో. అట్లాగే మేము 2-3 ప్రతిపాదనలు చేసాం. పెద్దలు మాజీ మంత్రివర్యులు పతివాడ నారాయణ స్వామి నాయుడు, కొమ్మూరు అప్పటిదారు గారు టెర్మినల్స్ కన్నా పేర్లు పెట్టండి అని. సరే, ఏది ఏమైనప్పటికీ రేపు ఒక పండగ వాతావరణం, ఒక గొప్ప అద్భుతమైన వాతావరణం నేను ఎదురు చూస్తున్నాను. నిజంగా ఇందులో మా కాంట్రిబ్యూషన్ ఉంది. ఆ రోజు గ్రామాలు తిరిగాం వీకే గారు, తిరిగి మీకు మీరు నమ్మండి, ఇవ్వండి, మీరు భూములు ఇవ్వండి, ఇవ్వకపోతే మనం నష్టపోతామని చెప్పాం. ప్రజలు విన్నారు, అందరి మాటలు విన్నారు. అన్నిటికన్నా అధికార యంత్రాంగం చేసిన కృషిని నేను ఈ సందర్భంగా మెచ్చుకుంటున్నాను. అంత గొప్ప ఆఫీసర్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి మాటని తూచా తప్పకుండా కన్విన్స్ చేశారు. ఎంఎం నాయక్ గారు అయితే కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ప్రత్యేకంగా వెళ్ళి ఈ భూసేకరణలో ఉన్నటువంటి ఈ కోర్టు ఇబ్బందుల దగ్గరుండి చెప్పి ఒప్పించి వచ్చి మళ్ళా ప్రకటించి ఈ రెవెన్యూ యంత్రాంగాన్ని పంపించారు. ఆ రోజు కష్టం నాకు తెలుసు. ఈ రోజు సుఖాన్ని నేను కళ్ళ ముందు చూస్తున్నాను. గొప్ప అద్భుతమైన సన్నివేశం రేపు మన కళ్ళ ముందు ఆవిష్కరణ కానున్నదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. బాబ్జీ గారు, చాలా అంటే కొంత ఎమోషనల్ ఇది కూడా కనబడుతుంది మీ మాటల్లో. ఎందుకంటే ఆ ప్రాంతవాసిగా మీరు ఎప్పటి నుంచో దానికోసం చూస్తున్నారు, కష్టపడ్డారు కాబట్టి డెఫినెట్గా ఒక అద్భుతమైన ఎర్ర బస్సు కూడా రాదు అని ఎగతాళి చేసిన వాళ్ళ మొహం మీద కొట్టేలాగా ఎయిర్ బస్ దిగుతోంది రేపు. ఈ దిగుతున్న ఎయిర్ బస్సు ఒకటి కాదు, ఇక నుంచి ఏటా ఇనిషియల్గానే సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికుల్ని చేరవేసే ఇనిషియల్ గా తొలినాళ్లలోనే 60 లక్షల మంది కెపాసిటీతో ప్రారంభం కాబోతున్న ఎయిర్పోర్ట్ ఇది. 2,700 ఎకరాలు, మొత్తం 2,200 ఎకరాల్లో ఎయిర్పోర్టు, 500 ఎకరాల్లో ఏవియేషన్ హబ్, 136 ఎకరాల్లో ఏవియేషన్ యూనివర్సిటీ, 25 ఎకరాల్లో విమానాల నిర్వహణ, మరమ్మతులు, అదే మొదటి దశలో 60 లక్షల మంది ప్రయాణికుల సేవలు. ఇట్లా ఒకటి కాదు, దీని గురించి చెప్పుకుంటూ వెళ్తే దాదాపు 200 సర్వీసులు పర్ డే తిరగబోతున్నాయి. సో ఇలాంటి కెపాసిటీ ఉన్న ఎయిర్పోర్ట్ అక్కడికి రావడం అనేది, విక్రమ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. విక్రమ్ గారు, ఇది ఎలా గేమ్ చేంజర్ అవబోతోంది, ఉత్తరాంధ్ర రూపురేఖల్ని మార్చేస్తుంది అని అనడంలో ఏమన్నా అతిశయోక్తి ఉంటుందా అనేది ఒక పాయింట్. ఉత్తరాంధ్ర రూపురేఖలనే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ కూడా గేమ్ చేంజర్ కాబోతోంది అని కూడా అనకూడదా? ఖచ్చితంగా వికే గారు, ముందుగా మీకు, ఏబిఎన్ ప్రేక్షకులకి, బాబ్జీ గారికి, పట్టాభి గారికి అందరికీ నమస్కారం అండి. నిజంగా ఇది మీరు అన్నట్లుగా ఒక బాబ్జీ గారికే కాదు, ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక ఉద్వేగభరితమైనటువంటి క్షణం అని అనుకోవచ్చు. ఒక గొప్ప సన్నివేశం ఆవిష్కృతం అవుతున్నది. రేపు ఉదయం 10:30 గంటలకి నేను అనుకోవటం ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆశ్చర్యచకితులు అయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇంత గొప్ప విమానాశ్రయాన్ని ఇంత తక్కువ సమయంలో ఇంత బాగా చేయగలగటం, ఇది చంద్రబాబు నాయుడు గారికి సామర్థ్యానికి ఒక గీటురాయి. అదేవిధంగా ఆయన నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో పనిచేసేటువంటి, ఇప్పుడే బాబ్జీ గారు చెప్పారు, మొత్తం అధికార యంత్రాంగం చిత్తశుద్ధికి, అదేవిధంగా రైతుల వాళ్ళ యొక్క త్యాగాలకి,
ఫలితంగా ఇది అంటే సాకారం అయినటువంటి పరిస్థితి అండి. ముఖ్యంగా అండి ఇది ఏ విధంగా ఉన్నది అని అంటే ముందుగా కొంత చారిత్రక నేపథ్యం కూడా చెప్పుకోవాలండి. శ్రీకాకుళం జిల్లా ముఖ్యంగా భారతదేశంలో ఇప్పుడు దాదాపు 707 జిల్లాల్లో అత్యంత వెనుకబడినటువంటి జిల్లాల్లో, అంటే మానవాభివృద్ధి సూచికల్లో వెనుకబాటుతనం ఉన్నటువంటి జిల్లాల్లో శ్రీకాకుళం జిల్లా ఒకటండి. అంటే దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా అనంతపురం కంటే కూడా శ్రీకాకుళం జిల్లా వెనుకబాటుతనం ఉందండి. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మొదటి స్థానం అనంతపురం అనుకుంటారు. కాదు, శ్రీకాకుళం జిల్లాలో వెనుకబాటుతనం ఎక్కువగా ఉంది, అక్షరాస్యత తక్కువ ఉంది. తీర ప్రాంతం ఉన్నప్పటికీ వెనుకబాటు పడిన జిల్లాగా శ్రీకాకుళానికి ఒక డ్యూబియస్ డిస్టింక్షన్ అంటాం. అంటే ఒక మంచి పేరు కాదు, చెడు పేరు. ఏంటంటే తీర ప్రాంతం కలిగినటువంటి జిల్లా వెనుకబాటుతనం అనేటువంటి చాలా అరుదు అనమాట. అటువంటి ఒక డ్యూబియస్ డిస్టింక్షన్ శ్రీకాకుళం జిల్లాకి చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు అది అంటే ముఖ్యంగా ఏంటంటే 86% మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తారండి. అక్కడ పట్టణీకరణ కూడా చాలా తక్కువ దేశంలో మిగతా జిల్లాలతో పోలిస్తే. నేను చెప్పేది ఏంటంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి మాట్లాడుతున్నాం. అటువంటి ఇవాళ శ్రీకాకుళం జిల్లా యొక్క దిశ మారిపోయేటువంటి ఒక అవకాశం కలగటం అనేటువంటిది గొప్ప విషయం. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ చారిత్రకంగా ఎంత వెనుకబాటుతనం ఉన్నప్పటికీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ శ్రీకాకుళం జిల్లా వెనుకబాటుతనాన్ని మనం రూపుమాపలేకపోయాం. అనేక మంది పాలకులు వచ్చారు, చిత్తశుద్ధితో కొంత కృషి చేసినటువంటి మాట వాస్తవమే. కానీ మిగతా జిల్లాలు అభివృద్ధిలో ముందుకు సాగుతుంటే శ్రీకాకుళం జిల్లా ఇంకా వెనకబడే ఉందండి. ఇంకోటి ఏంటంటే ఒక చేదు వాస్తవం, ఇవాళ హైదరాబాద్లో అండి చాలా ఈ గృహ సముదాయాల్లో అంటే మన అపార్ట్మెంట్స్ లో అక్కడ పనిచేసే వాళ్ళల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తారండి. అంటే ఇంటి పనులు చేయటంలో, డ్రైవింగ్లో, వాచ్మెన్లుగా. ఎందుకంటే అక్కడ ఉపాధి లేక చాలా సంవత్సరాలు, ఒక 10-15 సంవత్సరాల క్రితమే ఇక్కడికి వలసలు వచ్చారు. మనం అనుకుంటాము ఎక్కువ మహబూబ్ నగర్ జిల్లా వాళ్ళు వలసలు వెళ్తారు, బొంబాయి అటువంటిది, అది వాస్తవమే. కానీ శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున వలసలు ఇటు సైడ్ వచ్చినటువంటి పరిస్థితి హైదరాబాద్కి చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చిందండి. ఇప్పుడు ఆ ప్రజలకి తిరిగి ఒక శ్రీకాకుళం జిల్లా వాసిగా వాళ్ళందరూ కూడా గర్వంగా చెప్పుకునేటువంటి ఒక అవకాశం ఈ యొక్క భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వల్ల కలిగింది అని అంటూ అనే దాంట్లో రెండో మాట లేదండి. ఆ విధంగా ఒక చరిత్ర మళ్ళీ తిరిగి రాసుకునేటువంటి ఒక అధ్యాయం అనమాట, ఒక నూతన అధ్యాయం రాష్ట్ర చరిత్రలో ఆవిష్కృతం అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వాసులు చాలా గర్వంగా చెప్పుకునేటువంటి, నేను కొంతమందితో మాట్లాడే, ఎందుకంటే మా ఇంటి పక్కల దగ్గర నాకు తెలిసిన వాళ్ళు కూడా శ్రీకాకుళం జిల్లా వాసులు ఉన్నారు. వాళ్ళు చాలా మీరు అన్నట్టుగా చాలా ఉద్వేగంగా ఇదవుతున్నారు. మళ్ళీ పరిస్థితులు చక్కబడితే తిరిగి అక్కడికి రివర్స్ మళ్ళీ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అందువల్ల ముఖ్యంగా ఇంకోటి ఇక్కడ బాగా చెప్పుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ స్కై పాలసీ అనేటువంటి దాన్ని వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆయన గట్టిగా పట్టుబట్టి ఇవాళ ఒక విమానయాన రంగాన్ని యొక్క దానిలో అది మార్పు చేయబట్టి ఇదంతా సాధ్యమైందండి. అంటే ఎవరో నిన్న మొన్న ఎవరో చెప్తున్నారు 97లోనే, అంటే అప్పుడు ఎందుకు చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి వాదన లేదో కొన్ని తీసుకొస్తున్నారు. వాళ్ళందరికీ తెలియంది ఏంటంటే ఆయన 99లోనే ఓపెన్ స్కై పాలసీ తీసుకురావాలి, కేవలం మన భారతీయ మన విమానయాన రంగం అంత అభివృద్ధి చెందటం లేదు, దాన్ని క్లోజ్డ్గా ఉంచొద్దు అని చెప్పి అయితే చాలా మంది పెద్దగా పట్టించుకోలేదు. ఇది ఎందుకు ఇప్పుడు అని అనుకున్నారు. కానీ ఆయన వాజ్పేయి గారు ఆ రోజు ఏంటంటే అవుట్ సైడ్ సపోర్ట్తో ప్రభుత్వం నడిపించినందువల్ల ఆయన అనేకమైన మార్పులు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో తీసుకురావడం అనేటువంటిది సాధ్యపడింది. అందులో భాగంగానే ఇవాళ దేశంలో అనేకమైనటువంటి ఎయిర్పోర్ట్లు నిర్మాణం జరుగుతున్నది. అది ఒక మన ఇదేనే కాదు, ఆంధ్రప్రదేశ్నే కాదు, ఇంకా దేశంలో అనేక ఎయిర్పోర్ట్లు రావడానికి కూడా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద తీసుకొచ్చిన ఒత్తిడి కూడా కారణం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇవాళ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్ని అడ్డంకులు, ఎన్ని రాజకీయ విమర్శలు, అవన్నీ కూడా తట్టుకొని అవన్నీ పక్కన పెట్టి ఆయన ముందుకు సాగటం వల్ల ఇది సాకారమైంది. ఇవాళ దానివల్ల వచ్చేటువంటి లాభాలు ఎన్నో అనేది అందరూ చెప్తున్నారు. ఇవాళ
మీడియా కూడా, జాతీయ మీడియా కూడా చాలా విస్తృతమైనటువంటి ప్రచారం దీనికి ఇస్తుందంటే కారణం దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత, దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అండి. దానివల్ల గేమ్ చేంజర్ అనే మాట కూడా అందరూ మాట్లాడుతున్నారు. నిజంగా గేమ్ చేంజరే ఇవాళ. ఎందుకంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా అండి. మీరు నిన్న మొన్న నేను చూశారు, మొన్న డిబేట్ లో న్యూయార్క్ నుంచి ఇక్కడికి రావాలంటే ఎట్లాగా అనేటువంటి దాని మీద నేను ఒక సమావేశానికి వెళ్ళినప్పుడు అక్కడ న్యూయార్క్ లోనే డాలస్ లో అనుకుంటా, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏమంటే మాకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగుతాము, మా ఊళ్ళకి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది, అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారుజామున ఎప్పుడో ఫ్లైట్స్ వస్తాయి, మా ఊరు వెళ్ళాలంటే కనెక్టివిటీ లేదు, మాకు ఏదైనా ఒక గెస్ట్ హౌస్ లాంటి కొంత ఏర్పాటు చేయండి అని అక్కడ తెలుగు సంఘాలు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. కొంత ఇక్కడ కనుక హైదరాబాద్ లో గెస్ట్ హౌస్లు కడితే హోటల్స్ రూమ్స్ కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి, కాబట్టి నామినల్ రేట్లతో మీరు ఏదైనా గెస్ట్ హౌస్లు ఉంటే మేము ఆ గెస్ట్ హౌస్ లో కొంత రెస్ట్ తీసుకొని తర్వాత మా జర్నీని మేము కొనసాగిస్తాము, మేము విశాఖపట్నం కానీ విజయనగరం కానీ ఇట్లాగా అప్ టు రాజమండ్రి వరకు అనమాట అని వాళ్ళు అన్నప్పుడు అది పెద్ద నాకు కూడా ఇదే వేసింది. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేయటం ఒక ఎత్తు, ఇక్కడి నుంచి మళ్ళీ సొంత ఊర్లకు పోవటం అనేటువంటిది ఒక ఎత్తు. ఇవాళ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రావటం వల్ల ఇక్కడ రాజమండ్రి నుంచి అక్కడ ఒరిస్సాలోని పర్లాకిమిడి ఇటువంటి వాళ్ళు కూడా అక్కడ వరకు, నేను అనుకుంటే బరంపురం కానీ కూడా అప్ టు భువనేశ్వర్ వరకు కూడా వీళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి ఇది జరుగుతుందండి. మొన్న కూడా ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే విక్రమ్ గారు, మనం మాట్లాడినప్పుడు డిబేట్ లోనే, మీకు న్యూయార్క్ నుంచి కానీ లేకపోతే DC నుంచి కానీ మనకి హైదరాబాద్ రావాలంటే ట్రాన్సిట్ టైం తీసేస్తే 16 hours పడుతుంది. అవునండి, ట్రాన్సిట్ టైం తీసేస్తే దుబాయ్లోనో లేకపోతే ఖతర్లోనో తీసేస్తే మనకి సుమారుగా 16 గంటలు పడుతుంది. మీరు హైదరాబాద్ నుంచి ట్రైన్ ఎక్కితే వైజాగ్ వెళ్ళేసరికి, శ్రీకాకుళం ట్రైన్ వెళ్ళేసరికి సాయంత్రం 5 గంటలకో ఏమో హైదరాబాద్ ఎక్కితే మరుసటి రోజు ఉదయం 10:30-11 గంటలకు శ్రీకాకుళం వెళ్తుంది ట్రైన్. పలాస ప్రాంతాలు ముందే ట్రైన్ టికెట్స్ అవి కూడా బుక్ చేసుకుని ఉంటే, సీట్లు దొరికితే. అంటే ఆల్మోస్ట్ అమెరికా నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుందో హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం విజయనగరం పోవడానికి అంతే టైం పడుతుంది ట్రైన్లో. అదే ఇప్పుడు ఫ్లైట్ విశాఖపట్నం డైరెక్ట్ వాషింగ్టన్ DC నుంచి, న్యూయార్క్ నుంచి, బోస్టన్ నుంచి, డాలస్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ అయితే ఇంకొక గంట ఎక్స్ట్రాతో వైజాగ్ లో దిగుతారు. అందుకని ఆ టాపిక్ మన మధ్య వచ్చింది ఆ రోజు చర్చలో. మీరు చాలా చక్కగా విశ్లేషించారు ఆ అంశాన్ని, చాలా గొప్పగా అది కూడా చెప్పుకుంటున్నారంట అమెరికాలో, ఎందుకంటే మా అబ్బాయి చెప్పాడు రాత్రి. సో ఇక మనం ఈ ఎయిర్పోర్ట్ కి, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏ కొత్త ప్రాజెక్ట్ కానీ, ఏ కొత్త అది ఈవెన్ ఇల్లు కట్టినా లేకపోతే ఈ కంప్యూటర్ కొనుక్కున్నా లేకపోతే ఏది కొనుక్కున్నా లేటెస్ట్గా కొనుక్కునే వాళ్ళకి ఆ లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది, ఆ డిజైన్స్ అందుబాటులోకి వస్తాయి. అట్లా ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటి, ఎలాంటి ఆధునికతలు దీంట్లో ఉన్నాయి, ఏ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు, దీనికి ఉన్న సోఫిస్టికేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది ఇక్కడ, మిగతా ఎయిర్పోర్ట్లకి అంటే ఇప్పటివరకు ఆల్రెడీ ఫంక్షనింగ్లో ఉన్న ఎయిర్పోర్ట్లకి ఈ ఎయిర్పోర్ట్కి ఉన్న తేడా ఏంటి, వీటి మీద పట్టాభి గారు నమస్కారం అండి. నమస్కారం వికే గారు. పట్టాభి గారు, అందరూ అక్కడ చేరుకున్నట్టున్నారు కదా భోగాపురం? అవునండి, చాలా ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు అందరూ ఆల్రెడీ, మినిస్టర్స్, ఇంపార్టెంట్ లీడర్స్ అందరూ రీచ్ అయినట్టున్నారు అక్కడికి, ఆల్ పార్టీస్ కూటమి నాయకులందరూ. అవునండి, అవును, మొత్తం 3 పార్టీలకు చెందినటువంటి నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు, రేపు ఉదయం ప్రధానమంత్రి గారు, అంటే 2 రోజుల నుంచి ఇక్కడే మేము మాకు అప్పచెప్పినటువంటి బాధ్యతల పైన మేము పనిచేస్తూ ఉన్నాము. ఒక అద్భుతమైన పండుగ వాతావరణం అయితే నెలకొని ఉంది వికే గారు. అసలు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ మధ్యకాలంలో మనం అటువంటి ఒక పండుగ చూసి ఉండకపోవచ్చు, అటువంటి వాతావరణం అయితే ఖచ్చితంగా నెలకొని ఉంది. అందరిలోనూ ఒక ఎగ్జైట్మెంట్. మా బాబ్జీ గారు ముఖంలో ఎంత చిరునవ్వు ఉందో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ముఖంలో కూడా అంతే చిరునవ్వు కనపడతా ఉంది.
ఏర్పాట్లన్నీ కూడా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. దాదాపు 2 లక్షల మంది ఈ కార్యక్రమానికి రేపు ఉదయం ఎందుకు అంత పండుగ వాతావరణం ఉండడానికి గల కారణాలు ఏంటి అనే దాంట్లోకి వెళ్లే ముందు అసలు ఎయిర్పోర్ట్ యొక్క ప్రత్యేకతలు ఏంటండి? ఇందాక నేను అన్నాను కదా, లేటుగా వచ్చిన లేటెస్ట్ గా వస్తాడు అంటారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఎయిర్పోర్ట్ లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వస్తుంది కాబట్టి ఆధునికతలు అవన్నీ. ప్లీజ్ గో హెడ్. భోగాపురం ఎయిర్పోర్ట్ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే మనం నిర్మించుకున్నాం, దీనికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి వికే గారు. టెక్నాలజికలీ కూడా మోస్ట్ అడ్వాన్స్డ్. ఈ ఎయిర్పోర్ట్ కి ముఖ్యంగా మనం చూసినట్లయితే దాదాపు 3800 మీటర్లతో కోడ్ ఈ రన్వే ఉందండి. అంటే వన్ ఆఫ్ ది లాంగెస్ట్ రన్వేస్. ఇక ఆ పైన కోడ్ ఈ తర్వాత ఓన్లీ కోడ్ ఎఫ్ మాత్రమే, అంతకు మించి రన్వేస్ ప్రపంచంలో ఎక్కడా లేవు. సో కోడ్ ఈ రన్వే 3800 మీటర్స్ తో ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మనం రన్వే ఏర్పాటు చేసుకున్నాం. అంటే సుమారుగా కోడ్ ఈ రన్వే అంటే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్. అది బోయింగ్ 777 కానివ్వండి, ఎయిర్ బస్ A350 కానివ్వండి, ఇటువంటి బోయింగ్ 787 డ్రీమ్ లైనర్స్ కానివ్వండి, ఇటువంటి లాంగ్ హాల్ ఎయిర్ క్రాఫ్ట్. ఇందాకే విక్రమ్ గారు మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ గురించి మాట్లాడుకున్నారు. లాంగ్ డిస్టెన్స్ ఫ్లై చేయాలి, మనం ఎక్కడో ఢిల్లీలోనే ముంబైలోనే దిగి ఇటు రాకుండా రేపు వైజాగ్ నుంచే అద్భుతంగా డ్రీమ్ లైనర్స్ లో బోయింగ్ 777 ఎయిర్ బస్ A350 ఇవన్నీ కూడా ఆపరేట్ అవుతాయి. మనం వైజాగ్ టు డాలస్ వెళ్ళొచ్చు, వైజాగ్ టు షికాగో వెళ్ళొచ్చు, వైజాగ్ టు ఇటు సిడ్నీ వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అంటే లాంగ్ డిస్టెన్స్ ఫ్లై చేసేటటువంటి అన్ని ఎయిర్ క్రాఫ్ట్ మన అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవటానికి గల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం క్రియేట్ చేసుకున్నాం. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఎయిర్ బస్ A380 కూడా వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అయినటువంటి A380 కూడా కొన్ని స్పెషల్ కండిషన్స్ లో అది కూడా ల్యాండ్ అవ్వచ్చు. కాబట్టి ఆ రకంగా మనం మిగతా ఏ విమానాశ్రయానికి అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఏ విమానాశ్రయానికి తీసిపోయిన విధంగా ఇక్కడ మనం ఒక అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నాం. లార్జ్ ఎయిర్ క్రాఫ్ట్ హ్యాండిల్ చేయడానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది వికే గారు. అదేవిధంగా రెండో పక్క మీరు చూసినట్లయితే దాదాపు 4727 కోట్ల రూపాయలతో ఏదైతే మనం ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేస్తా ఉన్నాం, ఇది కేవలం ఒక ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు వికే గారు. దీన్ని మనం ఏరోట్రోపాలిస్ అంటాం. అంటే ఒక మెట్రోపాలిస్ లాగా ఒక ఏరోట్రోపాలిస్ అని ఇప్పుడు కొత్తగా ఎయిర్పోర్ట్ సరౌండింగ్ ఏరియాస్ లో ఒక ఈకో సిస్టమ్ డెవలప్ అవుతోంది. ఇప్పుడు మీరు ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, పక్కనే ఏరో సిటీ అని పెద్ద ఏరో సిటీ ఉంటుంది. అక్కడ హోటల్స్ కానీ ఐటీ కంపెనీస్ కానివ్వండి రకరకాలవన్నీ కూడా ఉంటాయి. బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉందనుకోండి, ఆ సరౌండింగ్ ఆ కెంపెగౌడ ఎయిర్పోర్ట్ సరౌండింగ్ అంతా ఒక పెద్ద ఈకో సిస్టమ్. ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ ఒక ఈకో సిస్టమ్ ఎట్లా డెవలప్ అయిందో, ఇవాళ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఒక ఏరో సిటీ, ఒక ఏరోట్రోపాలిస్ అది డెవలప్ కాబోతోంది. ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే కేవలం ఒక విమానాశ్రయమే కాకుండా దానిలో ఇంకా అనేక రకాలైనటువంటి ఫెసిలిటీస్ రాబోతున్నాయి. మరీ ముఖ్యంగా ఇవాళ దేశంలో మంచి డిమాండ్ ఉన్నటువంటి ఎంఆర్ఓ ఫెసిలిటీ, మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్హాల్, ఈ ఎంఆర్ఓ ఫెసిలిటీ మన ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఏర్పడబోతా ఉంది. దీనికి మనం గత పూర్వ పౌర విమానయాన శాఖ మంత్రి ప్రస్తుత గోవా గవర్నర్ అయినటువంటి అశోక్ గజపతిరాజు గారికి మనం ధన్యవాదాలు చెప్పాలండి. ఆయన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా 2014-18 మధ్య ఉన్న సందర్భంలో ఈ ఎంఆర్ఓ ఫెసిలిటీని భోగాపురానికి తీసుకొచ్చారు. ఇవాళ ఎంఆర్ఓ ఫెసిలిటీ ఉండటం వల్ల ఎన్ని జాబ్స్ క్రియేట్ అవబోతా ఉన్నాయంటే బై 2030 దేశంలో ఎంఆర్ఓ ఈ ఫెసిలిటీ యొక్క మార్కెట్ ఏదైతుందో కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ మార్కెట్ గా అది క్రియేట్ అవబోతా ఉంది. అంటే దాదాపుగా $6 బిలియన్ వర్త్ ఇండస్ట్రీ అండి. అంటే నెంబర్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ పెరిగిన కొద్దీ వాటి మెయింటెనెన్స్ చాలా అవసరం వికే గారు. బై 2030 మన భారతదేశంలోనే డిఫరెంట్ ఎయిర్లైన్స్ కింద 2000 విమానాలు ఉండబోతాం, 2000 ఎయిర్ క్రాఫ్ట్. ఇవాళ మన దేశంలో 164 విమానాశ్రయాలు ఉన్నాయి. ఇవాళ 2014లో కేవలం 74 విమానాశ్రయాలు ఉంటే
ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 10-12 సంవత్సరాల కాలంలో 74 విమానాశ్రయాలు కాస్త 164 విమానాశ్రయాలకు పెరగటం జరిగింది. అంటే ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతూ ఉంది, నంబర్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ పెరుగుతూ ఉన్నాయి, కానీ దానికి తగ్గట్టు మెయింటెనెన్స్ ఫెసిలిటీస్ ఎక్కువగా లేవు. అందుకని వాటి డిమాండ్ ఎక్కువగా ఉంది. అటువంటి ఒక వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవరాల్ ఫెసిలిటీ ఈజ్ కమింగ్ అప్ ఇన్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దానివల్ల అనేక జాబ్స్, ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ దాని అనుబంధంగా ఏర్పడేటువంటి ఇటువంటి అనేక రకాలైనటువంటి ఫెసిలిటీస్ సంస్థల వల్ల డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ 1.8 lakh జాబ్స్ క్రియేట్ అవబోతా ఉన్నాయి. వీకే గారు, 1.8 lakh డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ ఇన్ అండ్ అరౌండ్ ద ఎయిర్పోర్ట్ క్రియేట్ కాబోతా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఒక ఏఏడి ఫెసిలిటీ ఏర్పడబోతా ఉందండి. ఏఏడి అంటే ఏవియేషన్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎడ్యుకేషన్ సిటీ, ఏఏడి. ఇది దాదాపు ఒక 140 ఎకరాల విస్తీర్ణంలో ఒక పెద్ద యూనివర్సిటీ టైప్ ఒక ఎడ్యూసిటీ ఏర్పడబోతా ఉంది. అంటే ఏవియేషన్ సెక్టర్, ఏరోస్పేస్, డిఫెన్స్ సంబంధించి దాదాపు ప్రతి సంవత్సరం కూడా 9,000 మంది విద్యార్థుల్ని ట్రైన్ చేయగలిగినటువంటి ఒక ఎడ్యూసిటీ ఏర్పడబోతా ఉంది. దాదాపుగా ఇంకొక 4,000 మంది ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ ని ట్రైన్ చేయగల సామర్థ్యం కలిగినటువంటి ఫెసిలిటీ కూడా ఏర్పడబోతుంది. ఎందుకంటే హ్యూమన్ రిసోర్సెస్ చాలా అవసరం. ఇవాళ ఏవియేషన్ సెక్టర్, ఇండియా ఇస్ ది 3rd లార్జెస్ట్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. వీకే గారు, దానికి తగ్గట్టు ఇప్పుడు మన ఇండిగో క్రైసిస్ లో పైలట్స్ యొక్క కొరత ఎంత తీవ్రంగా ఉందో మనం చూసాం. ఇవాళ గ్రౌండ్ స్టాఫ్ కానివ్వండి, గ్రౌండ్ హ్యాండ్లింగ్ స్టాఫ్ కానివ్వండి, ఇన్ ఫ్లైట్ క్యాబిన్ క్రూ కానివ్వండి, ఇవాళ ప్రతి ఎయిర్లైన్ కి కూడా పెద్ద ఎత్తున ఈ స్టాఫ్ అనేది చాలా అవసరం. ఇవాళ ఇతర దేశాల నుంచి మనం హైర్ చేసుకుంటున్నాం. అటువంటి పరిస్థితి లేకుండా ఇవాళ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుబంధంగా ఒక ఏఐడి ఎడ్యుకేషన్ సిటీ ఏర్పడిపోతా ఉంది. 9,000 మంది మన రాష్ట్రానికి చెందినటువంటి మన బిడ్డలు, మన యువత ప్రతి సంవత్సరం 9,000 మంది అక్కడ ట్రైనింగ్ తీసుకుని ఏవియేషన్ సెక్టర్ లో, ఏవియేషన్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు పొందేటటువంటి అవకాశం కూడా మనకి రేపు రాబోతా ఉంది. వీకే గారు, ఆ రకంగా విమానాశ్రయం, ఒక ఎంఆర్ఓ ఫెసిలిటీ, అదేవిధంగా ఒక ఎడ్యుకేషన్ సిటీ, ఇంతేకాకుండా కార్గో 25,000 మెట్రిక్ టన్స్ హ్యాండిల్ చేయగలిగినటువంటి కార్గో టెర్మినల్ అక్కడ ఏర్పడబోతా ఉంది. వీకే గారు, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇవాళ phase 1 లో ఎవ్రీ ఇయర్ 6 million ప్యాసింజర్స్ అది హ్యాండిల్ చేయగలదు. తర్వాత ఎక్స్పాండ్ అయ్యేది 40 million వరకు కూడా హ్యాండిల్ చేయగలిగినటువంటి టెర్మినల్. స్టార్టింగ్ విత్ 6 million అంటే 60 లక్షలు, 40 million అంటే ప్రతి సంవత్సరం 4 కోట్ల మంది ప్రయాణికులు హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యంతో హ్యాండిల్ చేయగలిగిన పరిస్థితి కదా ఎక్స్పాండ్ చేసుకునే ఫెసిలిటీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాకుండా కార్గో, ఇవాళ ఎయిర్ కార్గో ఇవాళ ఎంత విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. వీకే గారు, మొన్న మనం చూసాం ఇవాళ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మూసుకుపోవటం వల్ల ఎయిర్ కార్గో ఎంత పెరిగింది ఇవాళ మిడిల్ ఈస్ట్ కి. ఇవాళ చాలా వరకు అంతా కూడా ఎయిర్ కార్గో ద్వారా పంపిస్తా ఉన్నారు ఇవాళ ఈ షిప్పింగ్ లైన్స్ అని ఇదవటం వల్ల. కాబట్టి ఫ్యూచర్ లో ఎయిర్ కార్గో ఉన్నటువంటి డిమాండ్ కి ఇక్కడ 25,000 మెట్రిక్ టన్స్ పర్ ఇయర్ కార్గోని హ్యాండిల్ చేయగలిగినటువంటి టెర్మినల్ మనం పెడతా ఉన్నాం. అంటే ఒక పక్కన విశాఖపట్నం పోర్టు ఇవాళ ఎంత పెద్ద ఎత్తున కార్గో హ్యాండిల్ చేస్తా ఉందో దానికి ఈక్వలెంట్ గా, అంటే అంత కాకపోయినా దానిలో కొంత భాగం ఇవాళ ఎయిర్ కార్గో కూడా మనకి విశాఖపట్నానికి అనుబంధంగా రాబోతోంది. ఎందుకంటే అనేక పరిశ్రమలు ఇవాళ డేటా సెంటర్స్ కానివ్వండి, ఆర్సిలార్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇవాళ అనేక పరిశ్రమలు ఉత్తరాంధ్ర ప్రాంతానికి వస్తున్నాయి. మరి ఆ పరిశ్రమలకి కావాల్సినటువంటి మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఎయిర్ కార్గో కూడా చాలా అవసరం. ఇవాళ ఆ రకంగా అటువంటి ఫెసిలిటీ కూడా అక్కడ ఏర్పడబోతా ఉంది. అంతేకాకుండా ఇవాళ మనం చూసినట్లయితే వీకే గారు, ఇవన్నీ ఒక పక్కన ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ 3 జిల్లాలకి సంబంధించి ఇవాళ గతంలో ఇందాక విక్రమ్ గారు ఒక మంచి మాట అన్నారు. అంటే గతంలో ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్ళిపోతారు, ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతారు. ఇప్పుడు మేము మిడిల్ ఈస్ట్ ఆ కంట్రీస్ వెళ్ళినప్పుడు చాలా మంది శ్రీకాకుళం, విజయనగరం జిల్లా వాళ్ళు మమ్మల్ని కలుస్తూ ఉంటారు. ఆ ఖతార్ లో, కువైట్ లో, అక్కడ ఇక్కడ అంతా రాయలసీమ నుంచి కొంతమంది ఉత్తరాంధ్ర నుంచే ఉంటారు. ఇవాళ అటువంటి వలసలకు అడ్డుకట్ట వేసే విధంగా ఇవాళ దాదాపు 180,000 డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ రాబోతా ఉన్నాయంటే మరి ఇంతకంటే వరం ఇంకా ఉత్తరాంధ్రకి ఏం కావాలి సార్? ఇవాళ 2 సంవత్సరాలుగా మీరు చూడండి వీకే గారు, ఇవాళ విశాఖపట్నం రైల్వే జోన్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గాని, ఇవాళ వస్తున్నటువంటి పెట్టుబడులు గాని, ఇవాళ ఈ ఎయిర్పోర్ట్ గాని మొత్తం ఉత్తరాంధ్ర దశాదిశాన్ని మార్చే విధంగానే ఉన్నాయి. ఇది ఖచ్చితంగా ఉత్తరాంధ్రకు ఒక మణిహారంగానే ఇది నిలవబోతా ఉంది.
అక్కడ మొత్తం కూడా ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్ ఏ రకంగా వెనుకబాటుతనాన్ని పారద్రోలుతుంది అనేది నో డౌట్. ఎయిర్పోర్ట్ పైగా ఇంత హై రేంజ్ లో వచ్చిన ఎయిర్పోర్ట్ వల్ల విపరీతమైన అభివృద్ధి వస్తుంది, అందులో సందేహమే లేదు. ఎందుకంటే దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన ముందు. సో ఈ ఎయిర్పోర్ట్ వల్ల ఉత్తరాంధ్ర అంటేనే వెనుకబాటు అనే ఒక ముద్ర నుంచి అలా బయటపడుతుంది. ఎందుకంటే సాయుధ రైతాంగ పోరాటాలు కానీ, లేకపోతే నక్సల్ పోరాటాలు కానీ, ఇటువంటి ఎన్నో చూసిన శ్రీకాకుళము, విజయనగరము, ఆ జిల్లాలు, విశాఖ ఏజెన్సీ, మన్యం పోరాటాలు, ఇటువంటి అన్నీ ఎందుకంటే వెనుకబాటుతనం వల్లనే. సో వీటన్నిటి నుంచి బయటపడి దీంతో ఎలాంటి మార్పులు చూడొచ్చు అనుకుంటున్నారు మీలాంటి వాళ్ళు? బాబ్జీ గారు. వికే గారు చాలా మంచి క్వశ్చన్. గతంలో పట్టాభి గారు కానీ మీరు కానీ నేను కానీ చాలా డిబేట్లో మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ రోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కడుతున్నప్పుడు అది పూర్తయిన వెంటనే మాకు ఉపాధి వస్తుందని చెప్పి 4 గ్రామాల ప్రజలు అనుకున్నారు. కానీ 4గురికి కూడా అందులో ఉద్యోగాలు రాలా. కానీ ప్రజలు అందరూ కూడా అడుగుతున్నారు. ఈ రోజు చాలా ఇంటర్వ్యూలో కూడా మాట్లాడారు, మేము చంద్రబాబు నాయుడు గారు నమ్మకం పైన ఇచ్చాం భూములు అని చెప్పని. నేను కోరుతున్నానంటే పట్టాభి గారు కానీ, పోలా గారు కానీ, మీరు కానీ, నేను కానీ, బ్రహ్మాండమైనటువంటి విమానాశ్రయం మన కళ్ళ ముందు వచ్చింది, లక్షల మందికి ఉపాధి వస్తుంది. అలాగే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, టీసీఎస్ వచ్చింది. మా పిల్లలు పనిచేయడానికి సరిపోరు. మా పిల్లలకి ఆ వృత్తి రీత్యా నైపుణ్యత ఇచ్చేవాళ్ళు ఎవరు? మా పిల్లలకి ఆ ట్రైనింగ్ లేకపోతే కరెక్ట్ గా విమానం ఎదురుగా కనిపిస్తే మేము గేట్ బయట నిలబడి చూస్తే దీనివల్ల ప్రయోజనం కాదు. దీనికి కావాల్సిన ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలి. దురదృష్టం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, కాస్త ఆలోచన చేశారు కాబట్టి అవుతుంది. రేపు పొలిటికల్ ఇన్స్టేబిలిటీ వస్తే ఎన్ని విమానాశ్రయాలు వచ్చినా మాకు ఉపాధి వస్తుందని నేను నమ్మను. ఈ రోజు నేనే ప్రత్యక్ష సాక్షిని. జిఎంఆర్ వాళ్ళు ఇంకా భయం ఉందా మీకు? నో డౌట్ అబౌట్ ఇట్. నేను డంకబద్ధం చెప్తాను. ఈ రోజు కూడా మీ పెద్దలు ఎవరు చెప్పలేరు. జిఎంఆర్ వాళ్ళు ఎవరిని తీసుకోవట్లేదు, ఎందుకంటే స్కిల్ఫుల్ ఎంప్లాయ్మెంట్ కావాలి. స్కిల్ ఎక్కడ ఇచ్చారు మీరు? స్కిల్ ఎక్కడుంది? ఏ ప్రభుత్వం ప్రజల మీద దృష్టి పెట్టింది? ఏ ప్రభుత్వం నియోజకవర్గాల వారీగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసింది? ఇప్పుడు అశోక్ గజరాజు గారు 136 ఎకరాలు ఇచ్చారు రెడ్యూస్ సిటీ పెట్టడానికి. అందులో 40,000 మందికి తయారవుతారంటారు. మా పిల్లల్ని ఎవరు తీసుకెళ్తారు? వీళ్ళకి ఉపాధి ఎవరిస్తారు? వీళ్ళని ట్రైనప్ చేయడానికి కావాల్సిన శిక్షణా కేంద్రాలు ఏవి? ఈ రోజు నేను ఆన్ గ్రౌండ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడిచ్చారు? ఇంకా లేవలేదు. అట్లాగే మీరు తీసుకోండి టాక్సీ డ్రైవర్లకి నేను అడుగుతున్నాను. విజయనగరం జిల్లాలో దాదాపుగా 7,000 మంది డ్రైవర్లు ఉన్నారు. అక్కడ 13,000 మంది డ్రైవర్లకు ఉపాధి ఉంది. ఒక్కరిని ఇంకా తీసుకునే పరిస్థితి లేదు. నేను మా జిల్లా మంత్రితో గొడవ చేస్తున్నాను, ఎమ్మెల్యేలకి రిప్రజెంట్ చేశాను, జిల్లా కలెక్టర్ చెప్పాను, ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాను, అలాగే లోకేష్ గారికి లేఖ రాశాను, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయమని. జిఎంఆర్ వరలక్ష్మి వాళ్ళు ప్రైవేట్ గా రాజ్యాంగంలో వాళ్ళ పేరు మీద ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టుకున్నారు. వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి తర్ఫీ తెచ్చుకున్నారు. మరి వాట్ అబౌట్ భోగాపురం, విజయనగరం, గంట్యాడ, లేకపోతే ఎస్కోట, గజపతి నగరం, బొబ్బిలి, ఈ నెల్లిమర్ల నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? కాబట్టి ఇప్పుడు ఇది చర్చ చేయట్లేదు. కానీ నేను అడుగుతున్నాను పట్టాభి గారిని కూడా అదే కోరుతున్నాను. పట్టాభి గారు, మీలాంటి వాళ్ళు, వికే గారు, నేను మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవిష్యత్ అవసరం కోసం, మీకు ఇంకో విచిత్రం చెప్తే ఆశ్చర్యపోతారు వికే గారు, గూగుల్ డేటా సెంటర్ కావాల్సిన ఎంప్లాయ్మెంట్ కోసం రెజ్యూమ్లు పెట్టమని చెప్పి స్థానికంగా రెజ్యూమ్ ఉన్న వాళ్ళు ఎంప్లాయ్మెంట్ కోసం పెడితే వాళ్ళు టిక్ చేసేస్తున్నారు వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని. ఎందుకంటే లోకల్ గా ఏమైనా లేనిపోని ఇబ్బందులు వస్తాయి, లోకల్ గా డిమాండ్ పెరుగుతుంది, లోకల్ గా యూనియన్లు వస్తాయి, గందరగోళం జరుగుతుంది, ఏదో కారణం చేత పక్కన పెడుతున్నారు అనే పరిస్థితి. ఈ రోజు మాత్రం మాకు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రేపు ప్రారంభం అవుతున్నా ఇక 404 కుటుంబాల నుంచి, ఈ 404 కుటుంబాల నుంచి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారని చెప్పే మాట పరిస్థితి ఈ రోజు లేదు ఎవరికి. నేను మొదటి నుంచి గోల్ చేస్తున్నాను. కానీ ఇప్పుడు అవన్నీ కాదు, ఇప్పుడు అవన్నీ అప్రస్తుతం. కానీ భవిష్యత్తులో ఆ తప్పులు జరగకూడదు. ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలి, గార్డెనింగ్ కావాలి, శానిటరీ కావాలి, డ్రైవర్లు కావాలి, ఆన్ గ్రౌండ్ స్టాఫ్ కావాలి, ప్లంబర్లు కావాలి, పెయింటర్లు కావాలి, మెషినిస్టులు కావాలి. మీరు తయారు చేయండి పిల్లల్ని. మీరు తయారు చేయకపోతే ఎట్లా వస్తారు? ఎక్కడి నుంచి వస్తారు? విమానం బాగానే ఉంటది, ఎదురుగానే ఉంటది మాకు, కానీ అందులో మేమేం పనికిరాం. మా పిల్లలు ఎవరు పనికిరారు. మీరు అనుకుంటున్నారు కానీ మళ్ళా మనం వెనక్కే వస్తాం. కాబట్టి ఆ పరిస్థితి రాకూడదు. ఈ మంచి పేరు కూటమి ప్రభుత్వానికి రావాలి, ఈ మంచి పేరు చంద్రబాబు నాయుడు గారికి రావాలి, ఈ మంచి పేరు. ఇప్పుడు నేను కూడా మీకు ఒక మాట చెప్తాను వికే గారు, ఈ రోజు లక్షల మందిని తరలించి పెద్ద పండగ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు
దయచేసి ఇక్కడ నుంచి అటువంటి ప్రణాళికలు పెట్టొద్దు. ఎందుకంటే నేను ప్రత్యక్ష సాక్షిని. రాష్ట్రం నుంచి అధికారులు అందరూ వచ్చి నలిగిపోతున్నారు, ఆఫీసర్లందరూ కింద పడిపోతున్నారు, ఇక్కడ అకామిడేషన్ లేదు, నెల రోజుల నుంచి పరిపాలన లేదు, నలిగిపోతున్నారు. నేను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అయ్యా మీకు మంచి పేరు రావాలి కాబట్టి 404 కుటుంబాల గ్రామాల ప్రజలు, మీ శాసనసభ్యులు, మీ ఎంపీలు, మీ మంత్రులు, మోదీ గారు కలిసి అది ఓపెన్ చేసి ఉంటే కోట్లాది రూపాయల డబ్బు మిగులుతుంది. ఈ శ్రమ ఖర్చు అంటే కొన్ని ఎలా ఉంటాయంటే సార్, కాదు ఈ విషయంలో నేను మీతో డిఫర్ అవ్వక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం ఏం మాట్లాడుకున్నాం, ఆంధ్రప్రదేశ్ కి ఒక విమానాశ్రయమే లేదు, ఏదో ఒకటి రెండు చిన్నవి ఉన్నాయి కానీ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు. ఇది ఒక మణిహారం లాంటిది. డెఫినెట్ గా ఒక అమరావతి, ఒక పోలవరం, ఒక భోగపురం ఇటువంటి అన్ని చూస్తున్నాం. మీ దగ్గరే పోర్ట్లు ఉన్నాయి, 2 పోర్ట్లు ఉన్నాయి. విశాఖ పోర్ట్ ఉంది, గంగవరం పోర్ట్ ఉంది, నేవీ ఉంది, ఓకే, స్టీల్ ప్లాంట్ ఉంది, ఇంకో స్టీల్ ప్లాంట్ వస్తోంది. అసలు ఒకటి కాదు, ఐటీ ఇండస్ట్రీ విపరీతమైన గ్రో వస్తోంది. రేపు లక్షల మంది ఎంప్లాయీస్ తయారవుతారు. ఒక్క నిమిషం బాబ్జీ గారు, లక్షల మంది ఎంప్లాయీస్ తయారవుతారు, వేల మంది ఇండస్ట్రియలిస్టులు, పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ ఒక ఎయిర్పోర్ట్ అంటే అదొక పెద్ద ఈవెంట్, అది ఒక పెద్ద పండగే. దానికి ఏదో 400 గ్రామాల వాళ్ళనే చేసుకుందాము అని అంటే వాళ్ళు కూడా అతిథులు, నో డౌట్. వాళ్ళు అతిథులు, రైతులు, భూములు ఇచ్చిన రైతులు, అమరావతిలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఎలాగైతే అతిథులో, అక్కడ వాళ్ళు కూడా అతిథులు, వాళ్ళ గౌరవం ఇవ్వాలి, వాళ్ళకు ఉద్యోగాల్లో ప్రయారిటీ ఇవ్వాలి, అది ఓకే. కానీ ఈవెంట్ చేస్తేనే ప్రమోషన్ కదా, ఆ ప్రమోట్ చేస్తేనే ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి ఉందనేది ప్రపంచ పట్టణానికి మొత్తానికి తెలిస్తేనే ఇండస్ట్రియలిస్టులు వస్తారు, పెట్టుబడిదారులు వస్తారు. అక్కడికి పెట్టుబడిదారులు ఎప్పుడు కూడా కనెక్టివిటీ చూసుకుంటారు, అది కూడా అవసరమే, మార్కెటింగ్ అవసరం. కరెక్ట్ ఓకే, నేను దాన్ని ఒప్పుకుంటాను. విక గారు నేనేమంటానంటే బాగా క్రష్ అయిపోతున్నారు. 3 లక్షల మంది, 2 లక్షల మంది అంటే 5,000 అవుతారు, అలవాటే కదా ఇవన్నీ. అదొక యాంగిల్. రెండోది నేను బాగా అంటుందంటే అద్భుతం, ప్రజల మధ్య చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు సమర్థిస్తున్నారు. ఉత్తరాంధ్ర గ్యారంటీగా చంద్రబాబు నాయుడు గారు వెనకే ఉంటది, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే ఈ ఉపాధి అంశాలని స్పష్టంగా పట్టించుకోవాలి, లేకపోతే మళ్ళా ఏమవుతుందంటే మా పిల్లలకు లేదు కదా ఉపాధి, మేము ఇచ్చాం కదా భూములు. నేను బాగా మీకు చెప్పేది ఒకటే గుర్తించండి సార్ వికే గారు, రెవెన్యూ సమస్య ఒక్కటి లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూసేకరణ జరిగిన తొలి కేంద్రం ఇది నోట్ డౌన్, అందరూ రాసుకోవాలి. ఇది అంటే ఎంత గొప్ప రెవెన్యూ ఆఫీసర్లు పనిచేశారో మీరు ఆలోచించండి. ఒక్క రెవెన్యూ డిస్ప్యూట్, ఒక్క రెవెన్యూ 2,750 ఎకరాలు, 4 గ్రామాలు, 430 కుటుంబాలతో పాటుగా ఒక్క రెవెన్యూ డిస్ప్యూట్ లేకుండా భూసేకరణ జరిగిందంటే ఎంత గొప్ప ఆఫీసర్లు, వాళ్ళు పిలిచి సత్కరించాలి. మీరు బాబ్జీ గారు కాదనట్లా, ఆఫీసర్లు కష్టపడకపోతే పని అవ్వదు ఫీల్డ్ లో. అందుకే కదా ఆఫీసర్లు ఉంటారు, అందులో కొంతమంది ఆఫీసర్లతోనే సాధ్యమవుతుంది, అందరితో సాధ్యం కాదు అది. మీరు చెప్పినట్టుగా కొంతమంది కలెక్టర్ల స్థాయిలోనో, కింది స్థాయిలోనో, పై స్థాయిలోనో చేయడం వల్లనే అవుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పాలకుడి క్రెడిబిలిటీ ఆధారంగా ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో చేయమంటే ఎంతమంది ఆఫీసర్ ఉన్నా రైతులు ఇస్తారా? ఎందుకో మరి రాజశేఖర రెడ్డి గారి టైం కూడా భూసేకరణ గందరగోళం చెందాలి. మరి అదే నేను అనేది, ఈ ఐఏఎస్ ఆఫీసర్లే అప్పుడు ఉన్నా కూడా పాలకుడి మీద నమ్మకం లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్లు చూసి భూములు ఇవ్వరు. పాలకుడు ఇంపార్టెంట్ అక్కడ. ఆ పాలకుడికి ఉన్న క్రెడిబిలిటీ, ఆ పాలకుడికి ఉన్న విజన్, ఆయన ఎంతవరకు చేయగలుగుతాడు, ఇవి చూసే వాళ్ళు భూములు ఇస్తారు. అది అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, లేకపోతే శంషాబాద్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మీ భోగాపురం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇవన్నీ ఎవరితో అయినాయి అంటే ఇవన్నీ చంద్రబాబుతోనే అయినాయి. ఎందుకంటే ఆయనకున్న విజన్ మీద ప్రజలకున్న నమ్మకం. ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు ఈ మాట. ఎందుకు అక్కడ రిజల్ట్ వచ్చిందండి, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా రిజల్ట్ వచ్చింది, అద్భుతం, రేపు ఆవిష్కృతం అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సరే, కొంతమందికి మౌత్ మోషన్స్ అవుతూ ఉంటాయిలే కానీ కొన్ని నిజాలు వినలేక. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏ క్రెడిట్ ఇవ్వరా? జగన్మోహన్ రెడ్డి 23లో శంకుస్థాపన చేశాడు కదా అని ఆయన అభిమానులు, ఆయన ఫాలోవర్స్, లేకపోతే ఆ బ్యాచ్ అడుగుతా ఉన్నారు.
లేదా జగన్మోహన్ రెడ్డి నా హయాంలో జరిగింది అంటాడు. అంతకుముందు అపరిచితుల్లాగా ఈ భూములన్నీ వెనక్కి ఇచ్చేస్తాం, మీరెవరు భూములు ఇవ్వద్దు, ఇచ్చిన వాళ్ళు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కి ఇచ్చేస్తాం అని చెప్పిన మాటలు మర్చిపోయారనుకుంటున్నారు జనం. ఈ మౌత్ మోషన్ చేసుకునే సన్నాసులందరూ ఆ మాటలు మర్చిపోయారు అని అనుకుంటున్నారు వీళ్ళు. ఒకటి. రెండోది, జగన్మోహన్ రెడ్డి చేశాడు, జగన్మోహన్ రెడ్డి వల్లే వచ్చిందని కొంతమంది చెప్తుంటే బొత్స సత్యనారాయణ గారు మరి కావాలని అన్నాడో లేక ఎందుకన్నాడో తెలియదు కానీ అసలు 2007లోనే రాజశేఖర రెడ్డి ఆలోచన చేశాడు భోగాపురం గురించి అని అన్నాడు ఆయన. టక్కుమని 2007లోనే రాజశేఖర రెడ్డి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఆలోచన చేశాడు అని చెప్పి సత్యబాబు గారు అన్నారు. అంటే ఏంటి, జగన్ దేవి లేనట్టే కదా అర్థం. అంతే కదా, జగన్ దేవి రాజశేఖర రెడ్డి చేసిన అసలు ఫ్యాక్ట్ ఏంటి? మొన్న కూడా వచ్చింది హిస్టరీలో డిబేట్లో విక్రమ్ గారు ఉన్నారు ఆ రోజు. 97లోనే వెన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన ఇది జరుగుతున్నప్పుడు 97లోనే భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కట్టాలని అప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన ప్రతిపాదన 97లో. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, జగన్ నథింగ్, రాజశేఖర రెడ్డి సంథింగ్, చంద్రబాబు నాయుడు ఎవ్రీథింగ్. అంటే ఈ విషయాన్ని వాళ్ళు మర్చిపోయి ఏదో పిచ్చి పిచ్చి పోస్టులు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టుకుంటే అది ఏంటంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. దీని మీద ఇంకొంచెం విక్రమ్ గారు, నిజానికి ఇది వెనుకబాటుతనాన్ని ఎలా తీసుకెళ్ళిపోతుంది, అక్కడ అభివృద్ధి ఆనవాళ్ళని మళ్ళీ ఎలా తీసుకొస్తుంది అనేది ఒక యాంగిల్. అట్ ది సేమ్ టైం ఈ గుర్తింపు కోసం కొట్టుకు చేస్తున్నారు, మామూలుగా కొట్టుకు చావట్లా, క్లియర్ గా కనపడుతుంది, అక్కడ ప్రజలకి క్లియర్ గా కనపడుతుంది. ఇది 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2015లో చంద్రబాబు నాయుడు దాన్ని ప్రతిపాదించి తర్వాత భూములు కేటాయించి భూసేకరణ జరిపి 2019లో ఫిబ్రవరిలో శంకుస్థాపన చేసింది అందరికీ తెలుసు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించాడు, భూములు వెనకిచ్చేయమన్నాడు, మేము వచ్చి లాక్కుంటామన్నాడు, ఇవన్నీ చెప్పారు కదా, ఇవన్నీ తెలిసినవి. అయినా సరే మాదే అంటాడు మళ్ళీ. అందుకే అన్నాను బొత్స సత్యనారాయణ గారు మరి ఏ ఉద్దేశంతో అన్నాడు కానీ 2007లో రాజశేఖర రెడ్డి గారు దీని గురించి ఒక ఆలోచన చేశారు అని. నిజానికి 97లోనే ఇందాక నేను చెప్పాను కదా, శంషాబాద్ పని జరుగుతుండగానే ఆయన చంద్రబాబు నాయుడు గారు భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అనే ప్రపోజల్స్ తయారు చేసి ఢిల్లీకి పంపారు. సో ఎందుకు ఈ రకంగా నిజాలు తెలుసు కూడా మా రాష్ట్రంలో ఒక అద్భుతమైన ఎయిర్పోర్ట్ వస్తుంది, మా ఉత్తరాంధ్రలో ఒక అద్భుతమైన ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇది వదిలేసుకుని కొట్టుకు చేస్తారు ఎందుకు? అంటే ఒకటి చెప్పాలండి, ఒక సామెత గుర్తొస్తుంది నాకు. వంట బాగుంది అంటే మంట నేనే పెట్టాను అన్నారంట. అంటే పొయ్యి వెలిగించింది నేనే, వంట బాగా చేసిన. అట్లాగా చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా కూడా దాని వెనక నేనే ఉన్నాను, నాదే ఆలోచన అని చెప్పే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు సరే వారి ఉన్నటువంటి మీడియా అటువంటి ప్రచారం చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయటం తప్ప ఇటువంటి పథకాలు ఆలోచన చేయటం కానీ దానికోసం కృషి చేయటం కానీ కేంద్రంతో మాట్లాడటం కానీ అసలు ఏనాడైనా అండి. సరే అది తర్వాత నేను చెప్తాను. బొత్స సత్యనారాయణ గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారని అంటున్నారు 2007లోనే ఈ ప్రతిపాదన చేశామని. నేను ఒకటి చెప్పదలిచాను. 2007లో బాబ్జీ గారికి కూడా తెలుసు వోక్స్ వ్యాగన్ పెట్టి అప్పుడు ఏం జరిగింది, వోక్స్ వ్యాగన్ ఆయన మంత్రి శాఖ పోయింది. ఆయన అప్పుడు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నాడు ఆయన. అవునవును, ఆయన హెల్మెట్ షూస్టర్ కి ఆ దెబ్బకి ఆయన శాఖను పోగొట్టుకొని ఏదో అంటారే సామి చెప్పినట్టు కన్ను లొట్టబోయినట్టుగా మళ్ళీ తిరిగి పాపం రాజశేఖర రెడ్డి గారి పుణ్యమాని ఆయన ఏదో మార్కెటింగ్ లోకి వెళ్ళాడు దీని నుంచి. సరే ఇవాళ అవన్నీ పక్కన పెడతాండి. ఒక విషయంలో ఇందాక బాబ్జీ గారు చెప్పిన అంశాలని కొంత ప్రస్తావించాలి. ఆయన ఏంటంటే కొంచెం ఆప్టమిస్టిక్ గా ఉంటేనే కొంచెం పెసిమిస్టిక్ గా మాట్లాడాడు ఆయన. అంటే వాళ్ళ ప్రాంతం వాళ్ళకి ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయా రావా అనే దాని మీద ఆయన కొంత కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేశారు. తప్పేమి కాదు. కాకపోతే నేను ఇక్కడ ఒక మాట చెప్పదలిచాను. ఎందుకంటే ఏ కంపెనీ అయినా ఏ పరిశ్రమ అయినా స్థాపించే ముందుగా ఏంటంటే అక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండే వాళ్ళకి
నైపుణ్యాలు పెంచి శిక్షణలు ఇచ్చి అప్పుడు కంపెనీ పెట్టదండి ఎప్పుడు కూడా. జనరల్గా అది ఏమవుతుందంటే కంపెనీ అనేటువంటిది ఏర్పాటు చేసిన తర్వాత స్లోగా అబ్జర్వ్ చేసుకుంటారు, వాళ్ళని ఇంటర్న్షిప్గా తీసుకొని తగినటువంటి ఎవరికైతే ఆ నైపుణ్యాలు ఉన్నాయో లేకపోతే ఆ చదువు ఉందో ఎడ్యుకేషన్ ఉందో చేస్తారు, స్లోగా అట్లాగే అబ్జర్వ్ చేసుకుంటారు తప్ప ముందుగా దాన్ని ఏమంటారంటే బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటారు. బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఆ విధంగా జరగదండి. అందువల్ల ఇవాళ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చిన తర్వాత క్రమంగా అక్కడ ఉండేటువంటి స్థానికులకు ఉండేటువంటి ఒక నైపుణ్యాలను అనుసరించి వాళ్ళని అబ్జర్వ్ చేసుకోవటం అనేటువంటి జరుగుతుంది. అది ఎక్కడైనా ప్రపంచంలో ఏ పరిశ్రమ పెట్టినా జరుగుతుంది. ఇట్ ఈస్ నో ఎక్సెప్షన్. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విషయంలో కూడా దానికి ఏమి భిన్నంగా ఏమీ కాదు. అందువల్ల ఆయనకు ఉన్నటువంటి కన్సర్న్స్ పెద్దగా వాటిని వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. స్లోగా ఖచ్చితంగా మీకు ఆ 3 జిల్లాల్లో ఉండేటువంటి వాళ్ళకి సింహభాగం 90% రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మాత్రం సింహభాగం ఆ స్థానికులకే అక్కడ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది. దానికోసం కొంత అక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళు కూడా ఆ దిశగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక వారు ఇంకో మాట కూడా అన్నారు, ఇక్కడ అధికార యంత్రాంగం అంతా అక్కడ తరలించారనేది. ఎస్, అదే టెంపరీ ఇదండి. ఒక వారం రోజులు 10 రోజులు అక్కడ పనిచేయటం వల్ల వాళ్ళకి జరిగేటువంటి నష్టమే ఉంటుంది. అది ఒక రాష్ట్ర కార్యక్రమం. అదేదో ఒక జిల్లాకి పరిమితం అయినటువంటి ప్రాంతం కాదు, రాష్ట్రానికి మేలు చేసేది. ప్రతి ఒక్కళ్ళు భాగస్వామి అవటంలో తప్పేం లేదు. అందువల్ల అది కూడా పెద్ద ఇష్యూ ఏం కాదు. అది అందరినీ అక్కడికి తీసుకెళ్లి అక్కడ పనిచేయించటం దానికి ఒక పెద్ద ఈవెంట్. మీరు అన్నట్టుగా దానికి తగినటువంటి ప్రచారం కూడా అవసరం మనకి. అదేవిధంగా ఇక ఇంకోటి ఏంటంటే మేజర్గా పట్టాభి గారు చాలా అంశాలు ప్రస్తావించారు, చాలా చక్కగా చెప్పారు, అందరికీ అవగతమయ్యేటట్టుగా చెప్పారు. అయితే నేను 1 or 2 ఇష్యూస్ అంశాలను నేను యాడ్ చేయదలుచుకున్నాను. ముఖ్యంగా అండి మనకేంటంటే పాసింజర్స్ ట్రాఫిక్ అంటే దాని నుంచి వచ్చే రెవెన్యూ కంటే ఫ్లైట్ మీద ఎక్కువ మనకి ఆదాయం వస్తుంది. అది రైల్వేస్ కావచ్చు, షిప్స్ కావచ్చు, అదేవిధంగా ఏరోప్లేన్స్ కావచ్చు. ఎందుకంటే 40-60% 60-40% రేషియో ఉంటుంది. ఫ్లైట్ మీద వచ్చేటువంటి ఆదాయం 60% ఉంటుంది, ప్రయాణికుల మీద వచ్చేటువంటిది 40% ఉంటుంది. ఇవాళ మనకి వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలు మనం చూసుకున్నట్లయితే మీకు అక్కడ ఫార్మా ఉంది. ఫార్మా మన అక్కడి నుంచి ఎగుమతులు ఉన్నాయి. అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్ అక్కడ ఉంది, వ్యవసాయ ఉత్పత్తులు కూడా ఎగుమతులు జరిగాయి. అవన్నీ కూడా ఇక్కడ హైదరాబాద్ తెచ్చే బదులు అక్కడ దగ్గరలో వచ్చేటప్పటికి మీకు చాలా కాస్ట్ కటింగ్ అనేటువంటిది బాగా తగ్గిపోద్దండి. అంటే ఎవరికైతే ఉత్పత్తిదారులు ఉన్నారో వాళ్ళకి చాలా లాభం ఉంటుంది. దానివల్ల పైగా ఏంటంటే ఎక్కువ మీకు ఎగుమతులు జరిగేటువంటిది. ఎందుకంటే ఇందాకే చెప్పారు 25,000 మెట్రిక్ టన్నుల కార్గోని హ్యాండిల్ చేసే సామర్థ్యం ఉంటుంది మూలన మీకు ఒక ఫార్మా కావచ్చు, అదేవిధంగా మీకు ఫిషరీస్ సముద్ర ఉత్పత్తులు కావచ్చు, ఇదంతా కూడా తక్కువ ఖర్చుతో ఎగుమతులు చేసేటువంటి అవకాశం ఉండటం వలన అక్కడ ఉండేటువంటి రైతులకు కావచ్చు, లేదా ఫార్మా ఇండస్ట్రియలిస్టులకు కావచ్చు, లేదంటే చేపలు, రొయ్యలు అవి పెంపకందారులు వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు లభిస్తాయండి దీనివల్ల. అందువల్ల దీని యొక్క ప్రయోజనాలు చాలా విస్తృతమైనటువంటి, ఏదో చిన్న చిన్న లోపాలు అవన్నీ కూడా క్రమంగా అవన్నీ సవరించుకుంటా సరిదిద్దుకుంటా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా ఏంటంటే టీచింగ్ ప్రాబ్లమ్స్ అంటారు. ఒక పరిశ్రమ ప్రారంభించినప్పుడు అవి ఎర్లీ హికప్స్ అంటారు, లేదంటే టీచింగ్ ప్రాబ్లమ్స్ అంటారు. అవన్నీ ఉంటాయి, సహజంగా అన్ని చోట్ల ఉంటాయి. ఇది కూడా దానికి ఏమి మినహాయింపు కాకపోవచ్చు, కానీ దానిని ఏ విధంగా అడ్రస్ చేయడానికి ప్రయత్నించాలి, కృషి చేయాలనే దాని మీదనే దృష్టి పెట్టాలి తప్ప వాటిని గురించి మనం పెద్దగా దాన్ని పరిగణలో తీసుకొని దాన్ని వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఏదేమైనప్పటికీ ఇవాళ అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయం అనేటువంటిది ద టాక్ ఆఫ్ ది నేషన్ అయింది. ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా ఇందాకనే ఎక్స్లో పోస్ట్ చేశారు దాని యొక్క గొప్పతనం గురించి, దాని యొక్క ప్రత్యేకతల గురించి. కాబట్టి ఇవాళ గేమ్ చేంజర్ అని ఏదైతే అంటున్నారో అది ఖచ్చితంగా అది సామాన్యుడి వరకు వెళ్తుంది. గేమ్ చేంజర్ నాట్ ఓన్లీ ఫర్ స్టేట్ అంటే రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి అది. అందువల్ల దీని మీద ఏదైతే కొన్ని మనకి ఉన్నాయో అపోహలు కావచ్చు, భయాలు కావచ్చు, ఆందోళనలు కావచ్చు, అవన్నీ కూడా దూది పింజల్లాగా ఎగిరిపోయేటట్టు. ఇక ప్రతిపక్షం వాళ్ళు కలిసి రాకపోవటం అనేటువంటిది కూడా చాలా ఇది. పైగా ఈ అది క్రెడిట్ తమకు ఆపాదించుకోవటం మినహా వాళ్ళు ఏమి చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే
మనం చూసాం ఎన్ని పరిశ్రమలు ఆయన తీసుకొచ్చారు. అసలు ఆయన ఏదైనా ఆయనకు ఒక విజన్ ఉందా? సంపద సృష్టించడానికి, ఉద్యోగాలు పెంచడానికి, ఉపాధి అవకాశాలు పెంచడానికి ఆయన 5 ఏళ్లలో ఏం చేయగలిగాడు అనేటువంటిది మనం చూస్తాం. ఇక బొత్స సత్యనారాయణ గారు కూడా ఉత్తరాంధ్ర ప్రతినిధిగా ఉండి ఆయన వోక్స్ వ్యాగన్ రాకపోవడానికి ఆయన బాధ్యత వహించాలి. నిజానికి ఆ రోజు ఆ స్కామ్ కనుక జరగకపోతే వోక్స్ వ్యాగన్ అనేది ఉత్తరాంధ్రకు వచ్చి ఉండేది. ఉత్తరాంధ్ర వోక్స్ వ్యాగన్ తో పాటు అనుబంధ పరిశ్రమలు కూడా చాలా వరకు, మీకు ఇంకో మాట కూడా చెప్తా, అనుబంధ పరిశ్రమల కోసం భూములను కూడా సేకరించారు. ఆ టైంలో సేకరించి కొంతమంది నష్టపోయారు తీరా పరిశ్రమ రాకపోయేటప్పటికి. అందువల్ల రాజశేఖర రెడ్డి గారు ఏదో చేశారంటే ఆయన కొన్ని స్కీమ్స్ పెట్టాడు పేదల కోసం, ఓకే, దాని గురించి డిస్ప్యూట్ ఏం లేదు. కానీ పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగటం అనేటువంటిది వాళ్ళకి చేత కాదు. ఇంకోటి కూడా నేను చెప్పదలుచండి, చాలా కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉండి కూడా రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనాలు కూడా సాధించలేకపోయారు. పైగా ఒక మొదటి 5 ఏళ్ళు 27 మంది ఎంపీలు ఉన్నారు, తర్వాత 33 మంది ఎంపీలు ఉంటే ఆ 10 ఏళ్లలో నిర్దిష్టంగా రాష్ట్రానికి సాధించినటువంటి ప్రయోజనాలు ఏమీ లేవు. కానీ చంద్రబాబు నాయుడు గారు, వాజ్పేయి గారు ఉన్నప్పుడు అవుట్ సైడ్ సపోర్ట్ ఇచ్చి తీసుకొచ్చిన ఫుడ్ ఫర్ వర్క్ లాంటి కార్యక్రమాన్ని కూడా రాష్ట్రానికి అత్యధికంగా ప్రయోజనం సాధించారు. అదేవిధంగా 2014 నుంచి 18 వరకు, అదేవిధంగా ఈ 2 సంవత్సరాలలో కేంద్ర సహకారం కోరటం, కేంద్రంతో సఖ్యతతో ఉండటం, ఒత్తిడి తీసుకురావటం, తగినట్టుగా డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా ముందుకు సాగటం. అదేవిధంగా ఇక్కడ కూటమి ప్రభుత్వంలో కూడా ఆయన చాలా పెద్ద మనసుతో, చాలా సంయమనంతో ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా అన్ని మంచి శకునములే అంటాం చూసారా, ఆ విధంగా రాష్ట్రానికి ఉన్నది. జాగ్రత్తగా మనం కాపాడుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉందండి. రైట్ సార్. విక్రమ్ గారు ఒక్క నిమిషం అండి. పట్టాభి గారు, ఇప్పుడు ఏదైనా ఒక కొత్త ఇది వస్తుంది, అటు గ్రీన్ ఫీల్డ్ అనే పేరుతో, అది ఎయిర్పోర్ట్ అయినా లేకపోతే ఇంకొక టౌన్ అయినా సిటీ అయినా ఏదైనా సరే, అది కొంచెం ఒక సిటీకి ఒక ప్రాంతానికి దూరంగా నిర్మాణం అవుతుందంటే ఇది అక్కడ దాకా ఎక్స్పాండ్ అవుద్ది. ఇప్పుడు శంషాబాద్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కడుతున్నప్పుడు అందరూ శంషాబాద్ దగ్గర ఎందుకు, హైటెక్ సిటీ సైబర్ టవర్ కడుతుంటేనే అక్కడెక్కడో హైదరాబాద్లో అడవి లేకుండా అక్కడ ఎందుకని అన్న వాళ్ళు ఇప్పుడు అది సెంటర్, అది మెయిన్ హైదరాబాద్ అయిపోయింది. అది ఇప్పుడు అక్కడ కిటకెట్లు ఆడిపోయే పరిస్థితి. ఇప్పుడు శంషాబాద్ కూడా మెయిన్ హైదరాబాద్లోకి వచ్చేస్తున్న సిచ్యువేషన్. అట్లా దీనివల్ల ఈ అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో ఏదైతే కడుతున్నారో దీనివల్ల భౌగోళికంగా ఎలాంటి మార్పులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి? విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 పాత జిల్లాల మధ్యన భౌగోళికంగా ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? అది అర్బనైజేషన్ రూపంలో ఎలా జరగవచ్చు? విశాఖపట్నం గ్రేటర్ విశాఖగా అప్ టు శ్రీకాకుళం వెళ్లే అవకాశం ఎంతవరకు ఉంది? ఓవరాల్ గ్రోత్ కారిడార్ ఎలా ఉండే అవకాశం ఉంది? వికే గారు, ఖచ్చితంగా ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏర్పడటం వల్ల ఇవాళ మనం ఆ గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మొత్తం ఏ రకంగా సిటీ అంతా గ్రో అవుతా ఉందో ఔటర్ రింగ్ రోడ్ బేస్ చేసుకుని, అదేవిధంగా కెంపేగౌడ ఎయిర్పోర్ట్ ఏర్పడిన తర్వాత బెంగళూరు అక్కడ పరిస్థితి దాని చుట్టుపక్కల ఏ రకంగా మారిపోయిందో, ఖచ్చితంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వల్ల కూడా విశాఖపట్నం నుంచి విజయనగరం వరకు అతి త్వరలోనే, ఎక్కువ సంవత్సరాలు కూడా పట్టదండి, అతి త్వరలోనే ఆ కారిడార్ అనేది దాదాపుగా కలుస్తుంది. ఆ పైన నెక్స్ట్ శ్రీకాకుళం వరకు కూడా దాని యొక్క ప్రభావం మనం ఖచ్చితంగా చూడొచ్చు. ఆ రకంగా ఈ 3 జిల్లాలని కూడా పూర్తిగా ఒక గ్రోత్ ఇంజిన్ లాగా డ్రైవ్ చేసినటువంటి పొటెన్షియల్ 100% భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది. రెండోది వికే గారు, ఇందాక విక్రమ్ గారు చెప్పినట్టు కార్గో రెవెన్యూస్ అండి. ఇందాక నేను 25,000 మెట్రిక్ టన్ కార్గో టెర్మినల్ గురించి ఎందుకు అంత ప్రస్తావించాలంటే విక్రమ్ గారు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్ మీరు రెవెన్యూ కనుక చూసినట్లయితే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 400 crores ఓన్లీ కార్గో ఢిల్లీ ఎయిర్పోర్ట్ రెవెన్యూ. 1.15 million మెట్రిక్ టన్స్ ఆఫ్ కార్గో ఈజ్ హ్యాండిల్డ్ బై ఢిల్లీ ఎయిర్పోర్ట్, ఆపరేటెడ్ బై జిఎంఆర్. అదేవిధంగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టు దాదాపు 190,000 మెట్రిక్ టన్నుల కార్గోని హ్యాండిల్ చేసింది. ఇప్పుడు ఇంకొక 50,000 మెట్రిక్ టన్స్ కార్గో టెర్మినల్ 2 కూడా ఓపెన్ చేశారు, ఎందుకంటే అంత డిమాండ్ ఉంది ఇవాళ. అదే విధంగా ఈ భోగాపురం కార్గో టెర్మినల్ కూడా అద్భుతంగా దాని రెవెన్యూస్ అద్భుతంగా ఉండబోతా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ లాజిస్టిక్స్ మూవ్మెంట్ పెరుగుతుందో వికే గారు,
చాలా రకాలైనటువంటి జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. రెండోది, ఇందాక బాబ్జీ గారు ఎక్స్ప్రెస్ చేసినటువంటి కన్సర్న్ నేను ఏకీభవిస్తా. ఖచ్చితంగా ఏదన్నా ఒక పరిశ్రమ కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కానీ వచ్చిందంటే ఆ ప్రాంతంలో వాళ్ళకి ఎక్కువ మందికి ఉద్యోగాలు రావాలని కోరుకుంటాం. దానిలో ఏమాత్రం తప్పలేదు. ఇవాళ అటువంటి దానికోసమే వాళ్ళ ఒక ఎడ్యుసిటీ, ఇందాక నేను 9,000 మందిని ప్రతి సంవత్సరం మనం ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ఏవియేషన్ సెక్టర్లో వాళ్ళు జాబ్స్ పొందే విధంగా మనం అవకాశాలను మనం కల్పిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇంకా యాన్సిలరీస్ కానీ ఇవన్నీ కూడా సబ్సిడరీ ఇండస్ట్రీస్ వల్ల చాలా రకాలైన జాబ్స్ క్రియేట్ అవుతాయి. చివరిగా ఒక పాయింట్ వీకీ గారు, ఇవాళ క్రెడిట్ చోరీ డిజార్డర్ సిసిడితో తీవ్రంగా బాధపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇవాళ ఒక పాయింట్, ఇందాక చాలా పాయింట్లు డిస్కస్ చేశాం వీకే గారు. 2020లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి 500 ఎకరాల భూమిని వెనక్కి దేనికి లాక్కున్నాడండి? ఎయిర్పోర్ట్ ని డౌన్ సైజ్ చేయాలని చూశాడు. నేను ఇందాక ఎంఆర్ఓ ఫెసిలిటీ గురించి అంతసేపు చెప్పా. జగన్మోహన్ రెడ్డి అక్కర్లేదు, తీసవతలు మారింది అన్నాడు. ఇక్కడ అసలు మెటీరియల్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవరాల్ ఫెసిలిటీ అక్కర్లేదు, తీసేయండి, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటానని 500 ఎకరాలు జిఎంఆర్ఆర్ నెత్తినోరు బాదుకున్నారు. సార్ అలా భూమి తగ్గించబాకండి సార్, ఎయిర్పోర్ట్ దెబ్బతింటుందంటే ఏం అక్కర్లేదు అలా అని చెప్పి లాగేసుకుని మేము మళ్ళీ రిస్టోర్ చేసాం. మేము అధికారంలోకి వచ్చినప్పుడు 500 ఎకరాలు వెనక్కి ఇచ్చి మళ్ళీ అక్కడ ఎంఆర్ఓ ఫెసిలిటీ ఏర్పడే విధంగా ఇవన్నీ మేం చేస్తే, ఇవాళ చూసి కడుపు మంటతో ఈ మౌత్ మోషన్ బ్యాచ్ అంతా కూడా ఈ క్రెడిట్ చోరీ డిజార్డర్ తో బాధపడే బ్యాచ్ అంతా వాళ్ళు మాట్లాడతారండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, మనకు టైం లేదు. కానీ చివరిగా ఇంకొక పాయింట్, ఇవాళ అక్కడ మేము 3 రోజు సార్ పనిచేస్తా ఉన్నాం. ఎక్కడా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఎవ్వరూ అలసట అనేది లేకుండా ఒక రకమైనటువంటి ఆనందం ఎదురుకుండా ఎయిర్పోర్ట్ చూస్తేనే ఎంత ముచ్చటగా ఉంది సార్. అసలు చూస్తేనే ఎనర్జీ వస్తూ ఉంది మా అందరికి. 13,000 మంది పిల్లలు ఇవాళ ఈ డిబేట్ ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించినటువంటి ప్రతి ఒక్క బిడ్డకి ఇవాళ లార్జెస్ట్ గ్యాదరింగ్ దింసా నృత్యం నిన్నటి నుంచి వాళ్ళు అక్కడ మా కళ్ళెదురుగుండా రిహార్సల్స్ చేస్తూ ఇవాళ గిన్నిస్ రికార్డ్ అచీవ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ రకంగా ఇవాళ ఖచ్చితంగా ఇది ఉత్సవంలాగా జరుపుకోవాలి. ఆ రకంగానే శ్రమ అనేది, కష్టం అనేది తెలియకుండా అక్కడ ప్రతి ఒక్కరం కూడా పనిచేస్తా ఉన్నాం. రేపు ప్రధానమంత్రి గారి సమక్షంలో అద్భుతంగా ఈ కార్యక్రమం జరగబోతుంది. రైట్. బాబ్జీ గారు ఫైనల్ గా ఏమైనా చెప్తారా? ఫైనల్ గా వికే గారు, మనం అందరం అనుకునేటట్టు అంటే నాకైతే ప్రగాఢమైన విశ్వాసం ఏంటంటే ఉత్తరాంధ్రలో వెజిటబుల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కార్గోకి ఉపయోగపడతాయి, మంచి లాభదాయకంగా వ్యవసాయం ఉంటుంది. రెండోది టూరిజం డెవలప్మెంట్ బాగా జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మనం పార్వతీపురం జిల్లా తీసుకున్నా, లేకపోతే అల్లూరు సీతారామరాజు జిల్లా తీసుకున్నా, మరి అరకు దగ్గర నుంచి పాడేరు, సీలేరు వరకు ఇవన్నీ ఈ రోజు మనం చూస్తున్నాం, అభివృద్ధి చెందుతుంది. ఈ ఎయిర్పోర్ట్ వల్ల నో డౌట్ మనం దాదాపుగా ఆల్రెడీ నాకు పెడుతున్నారు మెసేజ్ డిమాండ్స్, గల్ఫ్ నుంచి ఫ్లైట్లు ఏమనండి, లేకపోతే ఇవన్నీ జరుగుతున్నాయి. రెండోది అంటే మనకి పట్టాభి గారు కూడా చెప్పినట్టు మన కుర్రాళ్ళని తర్ఫీదు ఇవ్వడం కోసం తగిన ఏర్పాటు ప్రభుత్వం చేస్తే ఇంకా చాలా మంచి ప్రయోజనం ఉంటుంది స్థానికంగా. ఎందుకంటే పైనుంచి వచ్చి ఒక్కసారి జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెనక్కి పోరు, వాళ్ళు వెళ్ళకపోతే ఈ వేకెన్సీస్ ఉండవు. కానీ ఇందాక పోలా గారు చెప్పినట్టు నేనేమన్నానంటే వాళ్ళు తీసుకోమని అనలేదు, ప్రభుత్వాలు, అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరైనా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కాన్స్టిట్యున్సీ వచ్చి పెట్టేసి ఉంటే ఈ పాటికి తయారు ఉండేవాళ్ళు. గతంలో జయప్రకాష్ నారాయణ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు 7,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అట్లాగే ఒక ఐటీ సారీ ఒక్క పాయింట్ చెప్తా బాబ్జీ గారు ఒక్క పాయింట్. ఇవాళ జాబ్స్ లో హైలీ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ 3 కేటగిరీస్ ఉంటాయండి. ఇప్పుడు హైలీ స్కిల్డ్ మనం అప్పటికప్పుడు తయారు చేయలేము, ఖచ్చితంగా ఇతర ప్రదేశాల నుంచి తెచ్చి హైర్ చేసుకోవాలి. సో అందుకని మనం ఆ వ్యత్యాసాన్ని కూడా గమనించుకుని సెమీ స్కిల్డ్ ఎవరైతే ఉన్నారో కొంత మినిమం ఎక్స్పీరియన్స్ ఉంటారో అది కొద్దిగా మనం తయారు చేసుకోవాలి. బట్ అన్స్కిల్డ్ జాబ్స్ ఫ్రెషర్స్ మనం పెద్ద ఎత్తున తీసుకోవచ్చు ఇక్కడ. అందుకనే ప్రస్తుతం అన్స్కిల్డ్ జాబ్స్ కి మనం ఇమీడియట్ గా రిక్రూట్ చేసుకుందాం. సెమీ స్కిల్డ్ జాబ్స్ హై స్కిల్డ్ జాబ్స్ లోకి మనం హై స్కిల్డ్ జాబ్స్ లోకి వెళ్ళాలి అంటే 2-3 ఏళ్ళు టైం పడుతుంది. ఖచ్చితంగా అటువంటి అవకాశాలు మనం అదేం కాదు, ఇది మాత్రం అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ మనం పట్టుకోవచ్చు. ఆ రకమైన ప్రయోజనం ఉంటుంది. ఏదేమైనప్పటికీ రేపు జరిగే కార్యక్రమం వల్ల ఉత్తరాంధ్రలో ఒక ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి కేంద్రం కాగలదని మనందరం రేపు టేక్ ఆఫ్ అవబోతున్న
అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టేక్ ఆఫ్ అవబోతున్న సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పటాభి గారు, విక్రమ్ గారు అండ్ బాబుజీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో